మాకేమి మురళీమోహన్ ఎంతమంది తెలుసు? మురళీమోహన్ మురళీమోహనేనా? మురళీమోహనే కదా. గచ్చిబౌలి ఈ ఏమంటుంది, మొన్న ఎకరం 100 కోట్లు పలికింది. ఎక్కడ? హైదరాబాద్లో ఎకరం 100 కోట్లు. కోకాపేట్ భూములు ఎంతమంది వేలం చూశారు? సో చంద్రబాబు నాయుడు గారు అక్కడ హైటెక్ సిటీ తీసుకురానే ఉన్నాడు. రేపు పొద్దున భవిష్యత్తులో కోకాపేటలో భూముల యొక్క విలువలు ఫుల్గా పెరిగిపోతున్నాయని చెప్పేసి ఆ గచ్చిబౌలి, కోకాపేట అంటే ఏరియాలల్లో ఎకరాలు తీసేసుకుని ముందుగానే పెట్టేసుకున్నాడు. ఇంకా రియల్ ఎస్టేట్ ఎకరాలు తీసుకుని పెట్టుకున్నాడు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఆయన సినిమాల్లో ఇప్పుడు నటిస్తున్నాడు? అసలు ఏం నటించట్లే. అయినా కూడా నటించేటువంటి యాక్టర్ల కంటే వాడే ఐశ్వర్యపరుడు అంట. హల్లెలూయా కాదు, ఆడేవాడు అడే నీకు ఏమన్నా ఆస్తి ఇచ్చాడు? హల్లెలూయా అంటున్నావు. హల్లెలూయా అట. అంటే ఇప్పుడు ఆయన సమయం రాకముందు అన్నీ అమ్ముకుని కుమారులకు కానీ కొడుకులకు కానీ ఏమి ఉంచకుండా చూశాడు అనుకో, ఏమంటాం? మా తాతయ్య కనుక ఇవన్నీ ఉంచితే ఎంత బాగుండు అంటమా అనమా? రావట్లేదా? ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, వాళ్ళెవరు అంటే నీ తాతలు నీకు ఉంచినా ఉంచకపోయినా, నీ పితరులు నీకు ఉంచినా ఉంచకపోయినా వాళ్ళ మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదంట. యెహోవాయే నీ స్వాస్థ్య భాగంగా మారుతాడంట. హల్లెలూయా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళ మీద దృష్టి తీసేసేయండి. ఇంకా గతం అయిపోయింది. ఇప్పుడు నీ స్వాస్థ్య భాగం ఎవరు? యెహోవా. నీ స్వాస్థ్యం ఎవరు? యెహోవానండి. ఇది గురి లేదనుకో, నీకు ఇది లేదంటే మీరు ఏం చేస్తారు తెలుసా? అక్రమంగా జీవిస్తారు. ఒకసారి చూడండి, ఆదికాండం ఒకసారి మనం అర్థమా కాదు, చిన్న మాట చెప్పలేదు. ఆదికాండము 14 14వ 15వ వచనం నుంచి. ఆదికాండము 14:15 నుంచి. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు మెల్కీసెదెకు రొట్టెలు ద్రాక్షారసంలో తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఈ మెల్కీసెదెకు ఎవరు తెలుసా? యాజకుడు. సర్వోన్నతమైన దేవునికి యాజకుడు. మన యేసే కూడా చూడండి, మనకి ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఏ యాజకత్వం ఉంది? యాజకత్వం పేరేంటి? అహరోను యాజకత్వం, లేవి యాజకత్వం ఉంటుంది. దాన్ని ఏ యాజకత్వం అంటారు? లేవి యాజకత్వం. సరే, ఇదంతా వద్దులే, నెక్స్ట్ చదివేసేయండి అమ్మ. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనిమని. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? సొదొమ రాజు ఏమంటున్నాడు? ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే, అబ్రహాము బయలుదేరి నేను చూపించబో పట్టణానికి చూపించబో దేశానికి బయలుదేరి నీకు ఆ భూమిని అక్కడ ఉన్నటువంటి వారందరినీ నీకు స్వాస్థ్యంగా ఇస్తా అని చెప్పేసి అంటే బయలుదేరి దేవుడు చూపించిన పట్టణానికి, దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు.
వెళ్ళిన తర్వాత దేవుడు వారిని అక్కడ బహుగా దీవించాడు. ఎలాగా? బహుగా. వారి ఆస్తి పెరిగిపోయింది. ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నారు. ఇద్దరు ఎవరు అంటే ఒకళ్ళు అబ్రహాం, ఇంకొకళ్ళు లోతు. ఇద్దరు కలిసి అక్కడ ఉన్నటువంటి చూడండి ఆ ప్రదేశం అంతా పశువులతోటి, మేకలతోటి, గొర్రెలతోటి, ఎడ్లతోటి నింపేశారు. వీళ్ళు నింపే వరకు వీరిద్దరు కలిసి జీవించడానికి ఆ ప్రదేశం సరిపోయిందా? అంతమంది ఆదికాండం చదివారు. అబ్రహాం గారు, లోతు గారు కలిసి జీవించడానికి ఆ ప్రదేశం సరిపోయిందా? సరిపోలే. అప్పుడు అబ్రహాం గారు అంటారు, ఇగో నీ చుట్టూ ఇంత పెద్ద ప్రదేశం ఉంది కాబట్టి నువ్వు కుడికి వెళ్తే నేను ఎటు వెళ్తా అంటాడు? ఎడంకి వెళ్తా. నువ్వు ఎడంకి వెళ్తే నేను కుడికి వెళ్తా. ఒకవేళ నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తా. నువ్వు ఒకవేళ దక్షిణానికి వెళ్తే నేను ఎటు వెళ్తా? ఉత్తరానికి వెళ్తా. అంటే లోతు తన కన్నులెత్తి చూచి ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నాడంట అంటే యోర్దాను ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అది అంతకుముందు నాశనం కాకమునుపు ఉన్నటువంటి సొదొమ గొమొర్రా ఆ ప్రాంతాన్ని ఎంచుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది బయట ఒక 5 రాజులు వచ్చి ఈ సొదొమ గొమొర్రా పట్టణం మీద దాడి చేసి ఆ 5 రాజులను ఓడించి ఆ దేశంలో ఉన్నటువంటి యావదాస్తిని అంతా పట్టుకుని వాళ్ళు దోపుడు సొమ్ముగా తీసుకెళ్తున్నప్పుడు ఈ వార్త ఎవరికి వచ్చింది? ఇప్పుడు అబ్రహాంకి వచ్చింది. ఏమొచ్చిందంటే లోతును కూడా తీసుకెళ్ళిపోతున్నారా అని చెప్పేసి అబ్రహాం అడిగినప్పుడు లోతు కాదు, లోతు యొక్క పిల్లలు, లోతుతో పాటు లోతు యొక్క ఆస్తిని కూడా వాళ్ళంతా పట్టుకుని పోతున్నారంటే అబ్రహాం గారు తన దగ్గర ఉన్నటువంటి జనాంగంతో ఒక 300 మంది ఎంతమంది ఉంటారు వాళ్ళతోటి వెళ్ళి ఆ 5 రాజులతోటి యుద్ధం చేసి ఆ 5 రాజుల్ని ఈ 318 మంది 20 మంది ఓడించి మళ్ళీ ఆ సొదొమ గొమొర్రా యావదాస్తిని, లోతుని, తన పిల్లల్ని, తన భార్యని అందరినీ వెనక్కి తీసుకొస్తాడు అబ్రహాం గారు. తీసుకొచ్చిన తర్వాత ఇలా ఆస్తిని తర్వాత పిల్లల్ని అందరిని వెనక్కి తీసుకొచ్చేటప్పుడు ఒక యాజకుడు కలుస్తాడు. ఆ యాజకుడి పేరు ఏంటంటే మెల్కీసెదెకు అనే యాజకుడు కలుస్తాడు. అతడు ఏం తీసుకొచ్చాడంట? చాలా చూడండి, రొట్టె 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 ఏం తీసుకొచ్చాడంట? ఆయన రొట్టె ద్రాక్షారసం తీసుకొచ్చాడంట. ఎవరికి ఇచ్చాడంట? అబ్రహాం గారికి ఇచ్చి అబ్రహాం గారిని ఏం చేశాడంట? వాగ్దానం కలిగిన వాడిని దీవించాడని ఉంది బైబిల్లో. చూడండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన ఏం తీసుకొచ్చాడు? రొట్టె ద్రాక్షారసము. రొట్టె ద్రాక్షారసము ఎవరికి సాదృశ్యము అంటే ఇప్పుడు అబ్రహాంని కలవడానికి వచ్చింది ఎవరు? యేసయ్య. హల్లెలూయా. ఆ రోజు అబ్రహాం కలిసి ఏం చేశాడంటే అబ్రహాంని ఆశీర్వదించాడు. నువ్వు ఇప్పుడు తీసుకున్న సాక్రమెంట్ అబ్రహాం గారికి దేవుడు ఎప్పుడు ఇచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు? ఆది కాండంలో ఇచ్చేసాడు. నీకు మత్తయి సువార్త తర్వాత మొదలైంది, కానీ అబ్రహాం గారికి ఆ సాక్రమెంట్ ఎప్పుడు మొదలైంది? ఆది కాండంలో మొదలైంది ఆ స్టోరీ అంతా. విశ్వాసం అనండి. అంటే అబ్రహాం గారికి తెలుసా తెలియదు యేసయ్య చనిపోబోతున్నాడు మన పాపం విషయమే అని? తెలుసు. అది ఇచ్చిన తర్వాత చూడండి ఏం జరిగింది అంటే సొదొమ గొమొర్రా రాజు అంటాడు ఒక మాట. ఏమంటాడంటే నా ప్రజలు నాకు ఇచ్చేసే, ఆస్తిని మొత్తం ఎవరు తీసుకో అంటాడు? అబ్రహాం. నువ్వు తీసేసుకో అని చెప్పేసి అంటే అప్పుడు అబ్రహాము ఏమంటాడు చూడండి, 22వ వచనం చదవండి అమ్మా. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడు నగు దేవుడునైనా యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. ఏం ప్రమాణం చేస్తున్నాడు? నీ దగ్గర నుంచి నాకు నూలు పోగు కూడా అవసరమే లేదు. ఎందుకు అంటే నువ్వేదైనా ధనవంతునిగా చేస్తావని చెప్పేసి అంటావు నువ్వు ఒకరోజు. అంటే నీ వల్ల నేను ఆశీర్వదింపబడ్డానని చెప్పి చెప్పుకుంటావు. నువ్వు పోయి నా ఆస్తి అంతా నువ్వు అన్యాయంగా తీసుకున్నావని చెప్పి చెప్తావు. కానీ నువ్వు నాకు ఆశీర్వదించేది ఏంటి? నా స్వాస్థ్యం నువ్వు కాదు, నువ్వు ఇచ్చేది కాదు, యెహోవాయే నా స్వాస్థ్యం అన్నాడంట. అర్థమవుతుందా లేదా? ఎవరైతే ఈరోజు యెహోవాయే నా స్వాస్థ్యమో అని అన్నారో వాని దేవుడు బహుగా దీవించబోతున్నాడు.
వాళ్ళు ఆ బహుగా దీవించబడడానికి ఏ తప్పుడు పని చేయవసరం లేదు. అన్యాయంగా వచ్చినటువంటి ఆస్తిని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టి నీ తల్లిదండ్రులను తిట్టి నువ్వు నాకు అది చేయలేదు ఇది చేయలేదని చెప్పేసి నువ్వు అవసరం లేదు. ఒకవేళ నీ తల్లిదండ్రులు ఇచ్చారా, ఓకే. ఇవ్వలేదా చెప్పండి, యెహోవాయే నా స్వాస్థ్యం అని చెప్పండి. సర్వోన్నతమైన దేవుని వల్ల మీకు కలుగుతుంది స్వాస్థ్యము. హల్లెలూయా. అర్థమైంది, అర్థం కాలేదు చెప్పింది. సో లేకపోతే ఏమవుతుంది తెలుసా, అదే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఏంటంటే దేవుడు మన స్వాస్థ్యం అని తెలియకపోతే దేనికి అలవాటు పడతారు తెలుసా? లంచాలు అనండి, లంచాలు. ఈ రోజుల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. సింగరేణిలో కానీ ఐటీసీలో కానీ ఎక్కడైనా ఉద్యోగాలు పడ్డాయి అనుకోండి, 1 ఎకరా పొలం అమ్మి 2 ఎకరాల పొలాలు అమ్మి ఆ ఎంప్లాయ్కి కావాల్సిన డబ్బులు పెట్టి ఎంత 50 లక్షలు అనుకోండి ఎంప్లాయీ సీటు. ఆ సింగరేణి ఉద్యోగం ₹1 కోటి అనుకోండి. వాళ్ళకు ఉన్నటువంటి ఒక 5 లేదా 6 ఎకరాల మాగాడ అమ్మేసి వీళ్ళకి ఆ ఉద్యోగం వచ్చేదాకా పెళ్లి చేసుకోరు. వీళ్ళు 30 కానీ 40 కానీ పెళ్లి చేసుకోరు. కొత్త ట్రిక్ చెప్తారు, యవనస్తులారు వినండి, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకోరు. వీళ్ళు కష్టపడి అప్పులు చేసి ఉద్యోగం సంపాదించి లాస్ట్కి ఆ ఉద్యోగాన్ని ఎర చూపించి భార్యకు చూపిస్తారన్నమాట. నాకు ఇదేముంది, సింగరేణి ఉద్యోగం ఉంది, నాకు ఐటీసీలో ఎంప్లాయ్ పోస్ట్ ఉంది, కాబట్టి నాకు ఇప్పుడు నేను పెట్టింది ఎంత 15 లక్షలు, సింగరేణి ఉద్యోగంకి ఎంత 50 లక్షలు. మధ్యలో రాజకీయ నాయకుడు ఎన్ని తిన్నాడు, ఒక 5 తిన్నాడు. మధ్యలో నేను అటు ఇటు తిరగడానికి గల ఖర్చు ఎంత అయింది, ఇంకొక 2-3 లక్షలు ఎగిరింది. అంటే మొత్తం కలిపి 60 లక్షలు అయింది. కాబట్టి ₹1 కోటి కట్టినవి. ఇక్కడ ఇష్టపడి కాదు, దేవుడి ప్రణాళిక కాదు, పైసా హై పరమాత్మ హై. కట్నం పెట్టు, పిల్లగానికి పట్టు. పెళ్ళైన వాళ్ళు అనుకుంటున్నారు వినోద్ ఎట్ట చూస్తున్నాడు అంటే, అరే నాకు ఈ ముందు ట్రిక్ తెలియవు, ఈ ముందే ఈ ట్రిక్ తెలుసుంటే ఇది నాకు భార్యకు వచ్చేది కాదే అని చూస్తున్నాడు. మీరు అలా జీవించకూడదు. ఎలా ఉండాలి మీరు చూడండి. నాకు తెలిసినట్టు ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయనకి చాలా మిక్కిల ఆస్తిపరుడు. ఎంత ఆస్తిపరుడు అని చెప్పేసి అంటే, వాళ్ళకి బంగారం షాపులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, దేవుని రాజ్యానికి బహుగా సహకరిస్తారు. ఒక దైవ సేవకుడు చెప్పాడు, ఇప్పుడు నువ్వు ఉన్నవాడివి ఉన్నోన్నే చేసుకుంటే ఆ స్త్రీకి ఏం ప్రతిఫలం కలుగుతుంది? నీ వల్ల ఆమెకు రక్షణ వస్తుందా? ఏమొస్తుంది? ఏం రాదు కదా. నువ్వు చూసి ఒక పేద స్త్రీని పెళ్లి చేసుకో, నీ వల్ల ఆమె జీవితం కట్టబడుతుంది, ఆమె తరతరాల దరిద్రం అంతా వెళ్ళిపోతుంది, ఆమె మీద ఉన్న శాపం అంతా వెళ్ళిపోతుంది కదా నువ్వు వివాహం చేసుకుంటే. దయచేసి పని చేయొచ్చు కదా, దేవుడి గురించి ఆలోచించి అని చెప్పేసి అంటే, అతడి పేరు అబ్రహాం, ఆయన పేరు. ఆ శారాన్ని ఎక్కడ తెచ్చుకున్నాడంటే అనాథ శరణాలయంకి వెళ్ళి ఆ స్త్రీని తెచ్చుకుని పెళ్లి చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు ఆ దైవజనుడు ఆయన యొక్క విశ్వాసం చూసి అతని మీద 2 చేతులు వేసి ఆశీర్వదించినప్పుడు అతని ఆస్తి ఇంతకు ముందు ఉన్నటువంటి ఆస్తి కంటే 1000 రెట్లు పెరిగిపోయిందంట. విశ్వాసం గొప్పది అనండి, మళ్ళీ అనండి. విశ్వాసంతో నడుచుకోవాలి, కనుచూపుని బట్టి నడుచుకోవద్దు. మనం దేన్ని బట్టి నడుచుకోవాలా? విశ్వాసంను బట్టి. అందరూ చెప్పండి, యెహోవాయే నా స్వాస్థ్యం అని చెప్పండి. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ. మీకు ఏదన్నా చూడండి, నిన్న ఒక స్త్రీ ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి ఆమె గోదావరి ఒడ్డున ఉంటుంది, మా ఇంటికి కూడా వస్తుంది ఇప్పుడు. ఆమె ఫోన్ చేసి, అయ్యా మేము ఈ చీకట్లో ఉండలేకపోతున్నాము, మాకు సోలార్ సిస్టమ్తో కూడినటువంటి ఒక ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవాలా, కొన్ని లైట్లు రావాలా, దాన్ని చూడండి అని చెప్పేసి అంటే, నేను రమేష్కి షాప్కి పంపించి అది ఎంతో రేట్ ధర ఎంతో కనుక్కో అని చెప్పేసి అంటే, ఆయన ధర చెప్పాడు ఎంత, ₹2,500 చెప్పాడు. ఎంత? ₹2,500 చెప్పాడు. చివరికి దాన్ని బేరమాడి ఆమెకు చెప్పా, ఇది ఎంత అవుతుంది ధర అని చెప్పేసి అంటే, ₹2,500 ధర అవుతుందని చెప్పారు. చివరికి ఆమెకు ఫోన్ చేసి ఇలా ₹2,500 అవుతుందంట అని చెప్పేసి అంటే, ఆమె ఇమ్మీడియట్లీ ఎంత చేసింది అని చెప్పేసి అంటే ₹2,500 ఫోన్పే చేసింది నాకు.
ఫోన్పే చేసిన తర్వాత చివరికి అది బేరం పడిన తర్వాత 2000కే కుదిరింది. అది ఎంత కుదిరింది? 2000కి కుదిరింది. ఇప్పుడు షాపోడి లాభం షాపోడికి వచ్చింది, నా లాభం ఎవరికి వచ్చింది? నాకు కూడా వచ్చింది. అవునా కదా? ఉంచుకుంటే నాకు లాభమే కదా. మళ్ళీ ఆ తర్వాత సాయంత్రం అయిన తర్వాత నేను ఫోన్ చేసి, వినండి, సాయంత్రం అయిన తర్వాత నేను ఫోన్ చేసి, అది 2000 అయింది, నీ 500 రూపాయలు మిగిలాయి తీసుకో అని చెప్పేసి అంటే, అయ్యగారు అవి ఆఫరింగ్ కింద ఉంచుకోవచ్చు కదా, మీరు నాకెందుకు ఇవ్వడం అని చెప్పేసి అందామా. వినండి, నాకెందుకు ఇవ్వడం అని చెప్పేసి అన్నది. లేదు లేదు, ఒకవేళ నువ్వు పేద స్త్రీవి, నీ దగ్గర నుంచి నేను అన్యాయంగా తీసుకుంటే అవి ఎలాగొచ్చాయో అలాగే పోతాయి నా దగ్గర నుంచి, నేను అలా చేయను. ఒకవేళ నువ్వు చెప్పి ఓకే తీసుకో అని చెప్పేసి అంటే అది మంచిదిలే, కానీ నేను అలా చేయకూడదు అని చెప్పేసి అంటే, మీరు నాకు చాలా మంచి చేశారు, ఈ 500లకు గాను చూడండి, ఈ 500లకు గాను నేనే ఇంకో 2000 కలిపి వేస్తున్నా, అవి మీవే అని చెప్పేసి వేసేసిందావు. అంటే చూడండి, ఒక్కొక్కసారి మనం టెంప్టేషన్ అంటే శోధన దాటిన తర్వాత ఏముంటుంది తెలుసా మనకి? విజయము అనండి, ఆశీర్వాదము. ఇప్పుడు చూడండి, వినండి, ఈ అబ్రహాంది ఈ స్టోరీ జరిగిన తర్వాత ఏమన్నాడు? నువ్వు నాకు ఏమి ఇవ్వనవసరం లే, నీ దగ్గర నుంచి కనీసం షూలేస్ కూడా నాకు అవసరం లేదు. ఏం అవసరం లేదు? షూలేస్ కూడా అవసరం లేదు. నీ దగ్గర నుంచి చెప్పులు వాడి కూడా నాకు అవసరం లేదు. నీ దగ్గర నుంచి వచ్చేది నాకు ఏది అవసరం లేదు. సొదొమ దేనికి సాదృశ్యం అండి? లోకానికి సాదృశ్యం. నా దేవుడే నన్ను ఆశీర్వదించాలే, కానీ నువ్వు నన్ను ఆశీర్వదించేది ఏంటి? రేపు పొద్దున అబ్రహాం గొప్ప అవుతాడు నాకు తెలుసు, దేవుడు నాకు దర్శనం చెప్పాడు, నేను అనేక జన్మలకు తండ్రి అని చెప్పాడు, నన్ను బహుగా దీవిస్తానని చెప్పాడు. మరి నేను ఎవరి ద్వారా దీవించబడ్డానంటే, ఈ సొదొమ గొమొర్రా ద్వారా దీవించబడ్డానంటే దేవుడికి అవమానం అది. రేపు పొద్దున చూడండి, మోసం చేసి అదంతా తీసుకున్నాడని నువ్వు అంటావు, నాకు అది వద్దు. మోసం తీసుకున్నాడన్న ఆ సొమ్ము నాకు వద్దు, నా దేవుడే నన్ను ఆశీర్వదించాలా అని చెప్పేసి ఎప్పుడైతే ఆ డైలాగ్ వేసాడో, నెక్స్ట్ చూడండి 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇది జరిగిన తర్వాత ఏది జరిగిన తర్వాత? అబ్రహాం గారు అన్యాయంగా వచ్చినటువంటి సొమ్మునంతా తిరస్కరించిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, యెహోవా వాక్యము అబ్రహామునకు ఎలా వచ్చిందంట? దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పి, నేనే నీకు కేడము, నీ బహుమానం ఇప్పుడు ఏమవుతుంది? అత్యధికమవుతుంది. ఎప్పుడైతే దేవుడు నా స్వాస్థ్యము అని అన్యాయంగా వచ్చేటువంటి సిరిని నువ్వు పక్కన పెట్టేస్తావో, దేవుడు నీకు అత్యధిక స్వాస్థ్య భాగం దయచేస్తాడు. అలా కాకుండా చూడండి, ప్రతిసారి చెప్తే వినండి, నీకు దేవుడు ఏదైనా పెద్దది అనుగ్రహించే ముందు చిన్నవాడితో పరీక్షిస్తాడు. వినాలా? దేవుడు నీకు పెద్దది అనుగ్రహించే ముందు దేనితో పరీక్షిస్తాడు? చిన్నవాటితో. అందుకే అల్పమైన ఈ చిన్ని విషయంలో నమ్మకం ఉండువాడికి దేవుడు ఏం దయచేస్తా అన్నాడు? చెప్పాలా? ఏం దయచేస్తా అన్నాడు? ఈ చిన్న విషయాలు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళకి ఏం దయచేస్తాడంటే దేవుడు? అవ్వా తీయండి ఓకే. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం చదవండి. తన భార్యను విడనాడి, లూకా సువార్త 16:10, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు దేంట్లో కూడా నమ్మకంగా ఉంటాడంట? ఎక్కువలోను నమ్మకముగా. అంటే ఈ ఎక్కువది ఇవ్వక ముందు చూడండి, వినండి, ఇక్కడ సొదొమ గొమొర్రా యొక్క చూడండి 5 రాజులు వచ్చేసి సొదొమ గొమొర్రా మీద యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి ఆస్తినంతా తీసుకుని, ఆ దేశపు యొక్క ఆస్తంతా వాళ్ళు పట్టుకుని చెర తీసుకుని అందరిని తీసుకుని లోతుకి కలిగిన సమస్తాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు అది ఎంత ఆస్తి ఉంటుంది? ఎంత ఆస్తి ఉంటుంది? చాలా మిక్కిలి విస్తారమైన ఆస్తి ఉంటుంది అది. అబ్రహాం అది తీసుకుంటే చాలా ధనవంతుడని పిలువబడతాడు. అంతకుముందే అబ్రహాం గారు ధనవంతుడు.
చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. యోబు గారంట తూర్పు దేశం అందంతట్లో ఎవరంట మిక్కిలి ధనవంతుడు ఉంటుంది. తూర్పు దేశము అంటే దాని అర్థం ఏంటి? తూర్పులో ఉండేటువంటి దేశములలో మిక్కిలి ధనవంతుడు ఎవరంట? యోబు గారు. అది ఎన్నింత? ఒక్కింత రెండింతలా చెప్పాలా? యోబు గ్రంథము ఒకటో అధ్యాయము 1-3 వచనాలు చదవండి. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా అనండి. చదవండి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. తూర్పు దిక్కు జనులందరిలో అతడే ఎలా ఉన్నాడంట? గొప్పవాడుగా. అంటే మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయి చెప్పండి? ఏంటి చెప్పండి మీరే? ఒకటి తూర్పు, ఆపోజిట్ ఏముంటుంది? ఇటు ఉత్తరం, ఉత్తరానికి దక్షిణం, 4 దిక్కులు ఉన్నాయి. ఇప్పుడు తూర్పు దిక్కంతట్లో గొప్పవాడు ఎవడంట? యోబు గారు గొప్ప. అంటే ఇప్పుడు తూర్పు మొత్తం తీసేస్తే అందులో గొప్పవాడుగా బయటకు వచ్చేవాడు ఎవడు? యోబు గారు. ఇది ఇంకా దేవుడు రెండింతలుగా ఆశీర్వదించిన తర్వాత ముందేనా? 1వ అధ్యాయం ఎక్కడుంది? ముందే. మరి ఇప్పుడు దేవుడు ఎన్నింతలుగా ఆశీర్వదించాడు యోబు గారిని? ఎన్నింతలుగా? అన్ని విషయంలో ఎన్నింతలుగా ఆశీర్వదించాడు? ఒకంతకే తూర్పు దేశంలో అంతట్లో కూడా అంత గొప్పవాడుగా ఉంటే మరి రెండింతల ఆశీర్వాదంతో యోబు ప్రపంచంలోనే గొప్పవాడిగా మారిపోయాడు. ఈరోజు మనం ఇలాన్ మస్క్ అంటాం, చూసావా? ఇలాన్ మస్క్ అంటే ఎంతమంది తెలుసు? కొన్ని లక్షల కోట్ల ఆస్తిపడి. అంటే ప్రపంచంలోనే అపర కుబేరుడు ఎవరు అంటే ఇలాన్ మస్క్. ప్రపంచమంతట్లో ధనికుడు ఎవరంటే ఇలాన్ మస్క్ అంటాము, అవునా? అలాగా ప్రపంచమంతట్లో గొప్పవాడిని ఎవరు చేశాడు దేవుడు? యోబు గారిని చేశాడు. హల్లెలూయా. అంటే చూడండి, ఆయన చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. దేవుడు అనేక విషయాలపైన ఆయన నమ్మకస్తుడుగా చేశాడు. హల్లెలూయా. సో చూడండి, అయితే ఇప్పుడు అబ్రహాం గారు సొదొమ గొమొర్రా దగ్గర నుంచి వచ్చిన అన్యాయపు ఆస్తి వదులుకున్నాడు. చాలామంది అది వచ్చిన దాన్నే గొప్పగా చూస్తారు. చాలామంది బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే ఆ లంచం తీపిగా ఉంటుందంట తీసుకునేటప్పుడు. తర్వాత అది ఏం చేస్తాడంట? పాము చివరికి ఏం చేస్తాడంట? కాటేస్తుంది. అది విల్ బైట్ యూ అని ఉంటుంది. ఫస్ట్ తీసుకునేటప్పుడు ఎలా ఉంటుంది? ఆహా, ఇది దీంతో మనం ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అని చెప్పేసి అని రకరకాల ఆలోచనలు చేసుకుంటాం. తీసుకున్న తర్వాత అది ఏం చేస్తుందంటే నిన్ను కాటేస్తుంది. అయితే చూడండి, ఈ సొదొమ గొమొర్రా యొక్క ఆస్తే అతడు మిక్కిలి గొప్పదే అని చెప్పేసి అనుకుంటే అబ్రహాం గారు ఏం చేసేవాడు? అదంతా తీసుకునేటోడు. కానీ నీ వల్ల నేను ఆశీర్వదింపబడ్డానని చెప్పేసి నాకు చెప్పకూడదు. దేవుడే నాకు ఆశీర్వదించాడని చెప్పి చెప్పాలా? నేను అనేక విశ్వాసులకు తండ్రిగా మారాలని దేవుడి దగ్గర నుంచి వచ్చే దాన్ని స్వీకరించాడు. అపవాది సంబంధమైనటువంటి మోసపూరితమైన ఆస్తిని తిరస్కరించాడు. కాబట్టి దేవుడు నెక్స్ట్ ప్రత్యక్షం ఏమన్నాడంట? నేనే, చూడండి అక్కడ, నిన్ను ఆశీర్వదిస్తా అంటలేదు, నేనే నీకు అత్యధిక బహుమానం అంటున్నాడు దేవుడు. నేనే అంటే దాని అర్థం ఏంటి? నీకు బ్లెస్సింగ్ అనేది అవుట్ సైడ్ లేదు. నువ్వు ఎప్పుడైతే ఆ ఆస్తిని తిరస్కరించావో నేనే నీకు బహుమానంగా మారిపోయా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. చెప్పండి, ఎవరికైతే చూడండి చిన్న మోసాన్ని తృణీకరిస్తారో దేవుడు వారు గొప్ప ఐశ్వర్యం ఇచ్చును గాక. చెప్పండి, యెహోవా నా స్వాస్థ్యం అని చెప్పండి. యా, చాలు. ఇది రాసుకోండి, ఈరోజు మెసేజ్ రాసుకోండి. లోబడి ఉన్నట్లో ఆశీర్వాదాలు రాసుకోండి. లోబడి ఉండుట్లో ఆశీర్వాదాలు. ఆదికాండము
ఆదికాండం 16వ అధ్యాయము 3వ వచనం చదవండి అమ్మా. అందరు ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినాలా, చూడండి. కాబట్టి ఈ మెసేజ్ అందరికి అర్థం కావాలా, ఇప్పుడు చెప్పే మెసేజ్ అందరికి అర్థం కావాలా, చూడండి ఒకసారి. 3వ వచనం చదవండి. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరను ఐగుప్తీయురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండనట్లు అతనికి ఇచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైదినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటకి ఇచ్చిన తరువాత తాను గర్భవతి నైనదని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని. చూడండి, కొన్నిసార్లు దేవుడు ఎందుకు ఆశీర్వదించాలో తెలుసా? గర్వము అనండి, మళ్ళీ అనండి, ఎనీ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, ఏ బ్లెస్సింగ్ అయినా కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చే ఏ ఆశీర్వాదం అయినా కూడా నీకు దేని తీసుకొస్తుంది తెలుసా? గర్వము అనండి. మీ అందరిని ఆశీర్వదించక ముందు దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు తెలుసా? అపవాదిని అనండి, మళ్ళీ అనండి. ఏమన్నాడు? అభిషేకింపబడిన తండ్రి అయిన దేవుడు. చూడండి, అన్నిటికంటే పైగా ఉంటాడు తండ్రి అయిన దేవుడు. ఆయన సింహాసనం దగ్గర తన రెక్కలు చాపి ఆయనకు ఆశ్రయముగా ఒక దుర్గముగా ఉన్నది ఎవరు అంటే అపవాది. మళ్ళీ ఇంకోటి తెలుసా? అనేక కేరూబులు ఉన్నాయి దేవుడి దగ్గర. కేరూబులు ఉన్నాయి, సెరాఫులు ఉన్నాయి, అనేకమైన దూతలు ఉన్నాయి, మిఖాయిలు దూతుంది. ఇన్ని దూతలున్నా కూడా ప్రత్యేకింపబడి అభిషేకింపబడినటువంటి దూత ఎవరు అంటే అపవాది. పడిపోకముందు వాడి పేరేంటో తెలుసా? లూసిఫర్. లూసిఫర్ అనండి, లూసిఫర్. లూసిఫర్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వేకువ చుక్క అని అర్థం. వేకువ చుక్క అంటే, వేకువ చుక్క అంటే ఏంటి? సూర్యుడు లాంటి వాడు అని అర్థం. వేకువ అంటే ఏంటి? పగలు. చుక్క అంటే దాని అర్థం ఏంటి? పగలు కనిపించేటువంటి స్టార్ అంటే మీకు నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయి? చీకట్లు. ఏ నక్షత్రాన్ని మీరు ఇంత సూర్యుడు ఉన్నప్పుడు చూస్తారా? ఒక్క నక్షత్రమైన కనపడుతుంది ఇప్పుడు. మరి ఈయనకి వేకువ చుక్కని ఎందుకు పేరు పెట్టాడంటే, అంత వెలుగున్నా కూడా దేవుడు ఇచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి అలా వెలిగింపబడుతున్నాడు ఆయన. మరి అంత మంచి స్థానం ఇచ్చాడు, అత్యున్నతమైనటువంటి సింహాసనం దగ్గర డ్యూటీ చేసేటువంటి అవకాశం ఇచ్చాడు. శరాఫులు అయితే ఎలా ఉంటాయో తెలుసా? ఆయన్ని చూసిన ప్రతిసారి ఈయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పేసి తన ముఖాన్ని దాచేసుకుంటున్నాయి. అవునా కదా? ముఖాన్ని దాచుకుంటున్నాయి, అతను చూడలేకపోతున్నాయి. ఎందుకు పరిశుద్ధుడు అంటున్నాను చాలాసార్లు చెప్పే, గుర్తుందా? దేవుడు నిరంతరం మార్పు చెందేవాడు. ఆయన మహిమలో నుంచి అధిక మహిమకి వెళ్తూ ఉంటాడు. ఎప్పుడు ఒక స్థాయిలో ఉండడు దేవుడు ఎప్పుడు. చూడండి, అందుకే మన దేవుడు ఎదుగుతున్నాడు కాబట్టి మహిమలో. ఆయన మహిమను మనం తగ్గించలేము, ఆయన మహిమను పెంచలేము చెప్పాలంటే. కానీ దేవుని రాజ్య అభివృద్ధికి మితి లేదు అన్నది బైబిల్లో. అంటే ఆయన యొక్క మహిమకు మితి లేదు, అది పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గటం అంటుంది ఉండదు. అంత దేవుని యొక్క సముఖములో ఆయనతో పాటు సింహాసనం వెనకాల రెక్కల చాపు ఉండేటువంటి అధికారము ఎవరికి ఇచ్చాడు? దేవుడు లూసిఫర్కి ఇచ్చాడు. అయితే ఇంత అధికారం నాకు ఉంది కదా, ఒకరోజు చూసిందంటే ఏంటి అని చెప్పేసి అంటే, నేను కూడా ఆ సింహాసనము ఎందుకు ఎక్కకూడదు. దాన్ని ఏమంటారు అంటే గర్వము అంటారు. ఏమంటారు దాన్ని? గర్వం. చూడండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, భార్యలారా వినండి, భర్తలారా వినండి. బైబిల్ యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, మహిమలో అనండి, మళ్ళీ అనండి, మళ్ళీ అనండి, మళ్ళీ అనాలా. ఇది తెలుసుకోండి, ఇది తెలియాల. పురుషుడికి మహిమ ఎవరై ఉన్నారంట? పురుషుడికి మహిమ ఎవరై ఉన్నారని ఉంది బైబిల్లో. తీయండి, ఆ వాక్యం ఎక్కడ ఉంటుందో తీయండి. ఈరోజు తెలుసుకోవాలి, ఈరోజు సబ్జెక్ట్ వచ్చింది. పురుషుడికి మహిమ ఎవరై ఉన్నారంట? దొరికిందా?
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం తీయండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:7 నుంచి చదవండమ్మా. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయు అయి ఉన్నాడు. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు. మహిమయ్యి ఉన్నాడు. కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. తల మీద ముసుగు వేసుకోవద్దు. కానీ స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. స్త్రీ ఎవరి మహిమయ్య ఉంది? కాదు కాదు కాదు, ఎక్కడి నుంచి చదువుతున్నారు? 11:7 కదా. పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకోకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. ఇక్కడ రాంగ్ ఉంది. ఇదే కనుక నిజమైతే మొత్తం మారిపోతుంది. 3 చూడండి ఒకసారి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు. అక్కడ ఏముంది? ప్రతి పురుషునికి. మళ్ళీ చూడాలి. అక్కడ ప్రతి పురుషునికి. ఇక్కడ అందరిని పెట్టాడా? కొంతమందిని పెట్టాడా? ప్రతి అందరు కాదు, ప్రతి పురుషునికి. పురుషులు ఎంతమంది ఉన్నారు? చేయి పైకి ఎత్తండి. ఎత్తాల, మంచిగా ఎత్తాలి. మళ్ళీ సగం సగం ఎత్తితే మళ్ళీ తేడా అయిపోతుంది. ప్రతి పురుషునికి శిరస్సు ఎవరంట? క్రీస్తు. చెప్పండి. క్రీస్తు అనండి. క్రీస్తు అంటే మీ పైన ఎవరు? శిరస్సు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అన్నిటికంటే పైన ఎవరున్నారు? మీ పైన ఎవరున్నారు? క్రీస్తు. క్రీస్తు. నెక్స్ట్ చదవండి. స్త్రీకి శిరస్సు పురుషుడనియు. స్త్రీకి ఎవరంట? పురుషుడు. స్త్రీకి ఎవరంట? పురుషుడు. 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 నెక్స్ట్ చదవండి. క్రీస్తునకు శిరస్సు దేవుడనియు. క్రీస్తునకు శిరస్సు ఎవరంట? దేవుడు. ఇప్పుడు పొజిషన్స్ అర్థం కాలేదా? 3 పొజిషన్స్ చెప్తున్నాడు ఇక్కడ. వినండి, కింద నుంచి వద్దాం. స్త్రీకి ఎవరు? ఫస్ట్ నువ్వు దేవుడి కంటే ముందుగా ఎవరికి లోబడి ఉండాలా? స్త్రీ అయితే ఎవరికి లోబడి ఉండాలా? ఎవరికి? చెప్పరేంది? గట్టిగా చెప్తలే, మేము ఉండరా? ఎదిరిస్తారా ఏంది? ఆయన నరితే తిరగబడి కొడతారా ఏంటి? స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. ఆర్డర్. పురుషుడికి ఎవరు? స్త్రీయా? ఎవరు? క్రీస్తు. క్రీస్తుకి ఎవరు? దేవుడు. ఇప్పుడు క్రీస్తు ఎవరికి లోబడి ఉంటాడు? దేవుడికి లోబడి ఉంటాడు. పురుషుడు ఎవరికి లోబడి ఉండాలా? భార్య ఎవరికి లోబడి ఉండాలా? పురుషుడికి. అర్థమైందా లేదా? అంటే చాలామంది పురుషులు నెత్తి మీదకి ఎక్కుతారు. ఎప్పుడైతే చూడండి నీ మహిమను, దేవుడిచ్చినటువంటి స్థానాన్ని నువ్వు కోల్పోతావో అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. వినండి, స్థానమోనండి. చూడండి, దేవుడు ఒక ఆర్డర్ పెట్టాడు. ఇది ఒక ఆర్డర్. ఆర్డర్ అనండి. మళ్ళీ అనండి. ఆర్డర్. నువ్వు 1వ తరగతి చదివిన తర్వాత ఎన్నో తరగతి చదవాలా? 2. నిన్ను 1వ తరగతి చదివిన తర్వాత వెంటనే 10వ తరగతి లేస్తే ఏమైతే? పాస్ అవుతారా? ఆర్డర్ అంటే ఏంటి? ఏం ఫాలో అవ్వాలి మనము? ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఏ ఆర్డర్ ఫాలో అవ్వాలని చెప్పేసి అంటే 1 తర్వాత 2, మధ్యలో ఒకటి స్కిప్ కొట్టినా కూడా కొద్దిగా 2వ తరగతిలో మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా నేర్చుకుంటే కానీ మళ్ళీ 3వ తరగతిలో మనం పాస్ అవ్వాలి. అలాగే ఒక ఆర్డర్ పెట్టాడు దేవుడు. స్త్రీకి పైగా పురుషుని పెట్టాడు, పురుషుడికి పైగా క్రీస్తుని పెట్టాడు, క్రీస్తుకి పైగా చివరికి ఎవరున్నారంట? దేవుడే ఉన్నాడు. ఇది ఆర్డర్. ఇది ఎవరికి ఇచ్చిన పొజిషన్ వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. క్రైస్తవులు బాగుంటారు. అసలు క్రైస్తవుల్లో డైవర్స్ అనే పదమే వినపడదు. వింటున్నారా వినట్లేదా? డైవర్స్ అన్న పదము వినపడదు. అప్పుడప్పుడు చూడండి, భర్త ఎప్పుడు ఏం కోరుకుంటాడు తెలుసా? మహిమానా అండి. దేవుడు ఎప్పుడు ఏం కోరుకుంటాడు తెలుసా? మహిమానా అండి. ఎందుకో తెలుసా? చూడండి ఒకసారి పాయింట్ చూపిస్తే మీకు ఇది అర్థం కావాలా. రోమిలకు రాసిన పత్రిక వెళ్ళండి ఒకసారి. 1వ అధ్యాయంకి రండి. ఇరవై 21 చదవండి. రోమిలకు రాసిన పత్రిక 1:21. అందరు ఇక్కడ ఉన్నారా లేదా?
ఓకే వినండి. రైట్. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. అయినను వారు ఎవరిని ఎరిగారంట? దేవుని. అందరికీ దేవుడు తెలుసంట, కానీ దేవుణ్ణి తెలుసుకుని కూడా చదవండి. దేవుని నెరిగియు ఆయనను దేవునిగా ఎలా మహిమపరచలేదు. మహిమపరచలేదంట? దేవునిగా. మళ్ళీ అనండి. దేవునిగా. ఎలాగా? దేవునిగా. దేవుణ్ణి ఎరిగియు ఆయనకు రావాల్సిన మహిమ అలా రాలేదంట. ఇప్పుడైనా గుర్తుంచుకోండి, ఒకసారి ఒక దైవజనుడు చనిపోయాడు, ఇంకొక దైవజనుడు చనిపోతున్నట్టు కల వచ్చింది. వినాలండి, ఒక కళ గురించి చెప్తున్నా. ఒక దైవజనుడు చనిపోతున్నాడు అని చెప్పేసి కల వచ్చింది. నేను అడుగుతున్న దేవుని ఆత్మలో, తండ్రి ఇతడు మాకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు కదా, ఇతడు మాకు దీవెనకరంగా ఉన్నాడు కదా, మా క్రైస్తవులకు తండ్రిగా ఉన్నాడు కదా, ఇతన్ని మీరు తీసుకుని వెళ్ళిపోతా అని చెప్పేసి అంటారు ఏంటి? లోకంలో అనేక మంది సేవ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ బహుగా వాడబడుతూ మంచి సంఘం ఉండి అతని వల్ల మేము ఆశీస్సులు మేలు పొందుకుంటున్నటువంటి ఆ దైవజనుడిని మీరు తీసేసుకుంటా అని చెప్పేసి అంటున్నారు ఏంటి అని దేవుడికి అడిగితే దేవుడు ఏమన్నాడు తెలుసా? చూడండి, ఎప్పుడైనా అభిషక్తులను మనం ఏం చేయాలంటే గౌరవపరచాల, మహిమపరచాల. చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మీలో వాక్యము బోధించేటువంటి దైవజనులకి మంచి పదార్థములు ఇచ్చి వారిని ఏం చేయమన్నాడు? ఘనపరచండి అన్నాడు. ఏ పదార్థములు ఇచ్చంట? మంచి పదార్థములు ఇచ్చి. నేను ఈరోజు వస్తూ ఉంటే చాలామంది సంఘాలకి ఏం పట్టుకుపోతారు తెలుసా? కూరగాయలు, వెజిటేబుల్స్, రైస్ అన్నీ. ఎందుకంటే ఆ సంఘ కాపరి యొక్క అవసరాలన్నీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? తీరుస్తూ ఉంటారు. చాలా సంఘాలు ఇది జరుగుతూ ఉంటుంది. మేము కూడా మా అమ్మ చిన్నప్పుడు వెళ్ళిన ప్రతిసారి రైస్ తీసుకెళ్ళేదాన్ని కదా, రైస్ ఇంత సంచిలో పట్టుకుని పోయేది మా అమ్మ. ఎందుకు? దైవజనుని యొక్క అవసరాలు ఆయన తినాలా అని చెప్పేసి. అంటే ఇదంతా ఎందుకు అంటే, ఆ దైవజనుడు ఏదో అడుక్కునేటోడు అని కాదు అక్కడ. ఎందుకు అని చెప్పేసి అంటే, ఆ దైవజను నువ్వు గణపరుస్తున్నావు. ఏం చేస్తున్నావు? నువ్వు గణపరుస్తున్నావు. ఘనత లేని దగ్గర దేవుడు పనిచేయడు. మళ్ళీ వినండి, ఘనత లేని దగ్గర ఎవరు పనిచేయడు? మళ్ళీ అనండి, ఘనత లేని దగ్గర దేవుడు పని చేయడు. ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, అతడు అన్ని అద్భుతాలు చేస్తున్నాడు. ఎవరు? యేసయ్య. ఈ లోకానికి వచ్చి రకరకాల, చూడండి బైబిల్ గ్రంథంలో ఆయన అద్భుతాల సంఖ్య కనుక లెక్కిస్తేనంట సరిపోతాయా? భూలోకంలో ఉన్న పుస్తకాలు సరిపోతాయా? లాస్ట్కి ఏమని చెప్తాడు తెలుసా? యోహాను పత్రిక అంతా రాసి, సువార్త అంతా రాసి చివరికి రాసిన మాట ఏంటో తెలుసా? ఆయన చేసినటువంటి అద్భుతాలు కనుక మనం లెక్కించి మన పుస్తకాల్లో కనుక పొందుపరిచినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ పుస్తకాలు కూడా ఆయన చేసినటువంటి అద్భుతాలకు సాటి రావు. అలాంటి అద్భుతాలు చేశాడంటే యేసయ్య. అయినా ఒక దగ్గర ఏం చేయలేకపోయాడంట? చెయ్యలేకపోయానని ఉంది బైబిల్లో. ఎక్కడ? తన సొంత ప్రాంతమైనటువంటి తాను పుట్టినటువంటి ప్రదేశంలో నజరేతులో చేశాడా? అంటే ఇన్ని అద్భుతాలు చేసినా, బుక్ అంతా సరిపోని అద్భుతాలు చేసినా అవి ఎక్కడ చేయలేదంట? నజరేతులో చేయలేదు. ఎందుకంటే ఆయన నజరేతుకు వచ్చినప్పుడు ఇతడు వడ్లవాడి కుమారుడు కాదా? మన మధ్య పెరిగినటువంటి మరియ కుమారుడు కాదా? ఫెమిలియారిటీ డిస్ట్రాయ్స్ ద అనాయింటింగ్. అంటే నీ కుటుంబంలోనే నీ మధ్యలోనే ఒక పెరిగినటువంటి అభిషక్తుడు ఉన్నాడు అనుకో, వాడు నువ్వేం చేస్తావు అంటే, నా కుమారుడికి ఈడు ఎదిగి నాకు చెప్పేది ఏంటి? ఉంటుందా? ఉండదా? వీడు నిన్నటిదాకా నేను చెప్పింది విని ఈరోజు నాకు చెప్తున్నాడు ఏంటి? నిన్నటిదాకా వేరు, ఈరోజు ఆయన ఎవరు అంటే అభిషక్తుడు అనండి, అభిషక్తుడు. యేసయ్యని అదే కారణం చేత ఆ ప్రాంతం ఏం చేసిందంట? తృణీకరించింది. వెంటనే ఆయన ఏం చేశాడంట? వారి యొక్క అవిశ్వాసమును బట్టి ఆయన అనేక అద్భుతాలు అక్కడ చేయలేక పోయాను. ఆ ప్రాంతంని విడిచిపెట్టేసి మళ్ళీ గలిలయ ప్రాంతంకి వెళ్ళి అక్కడ ఏం చేశాడంట? విస్తారమైనటువంటి అద్భుతాలు చేశాడు. ఘనత లేని దగ్గర దేవుడు ఏం చేయడు? పనిచేయడు. అయితే ఆ కల్లో నేను అడుగుతున్నదంటే, ఎందుకు ఇలాంటి మంచి దైవజనులను ముందుగానే తీసేసుకుంటున్నారు? వాళ్ళు ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు కదా అంటే, ఒక మహిమను, ఒక అభిషేకాన్ని మీ యొద్దకు పంపించా. నేను వింటున్నారా? వినట్లేదా? ఒక అభిషేకాన్ని మీ యొద్దకు పంపించా, అది మీరు వాడుకుంటారని. మీ విడుదల గురించి, మీ రక్షణ గురించి, మీ యొక్క ఆశీర్వాదం గురించి ఒక వ్యక్తిని అభిషేకించి మీ యొద్దకు పంపిస్తే ఆ అభిషేకాన్ని మీరు ఏం చేయలేదంట? గుర్తు పట్టలేదు. కాబట్టి మీరు గుర్తు పట్టకపోయేసరికి, మీరు తెలుసుకోలేకపోయేసరికి అతడికి నేను ఇచ్చినటువంటి మహిమను మీరు ఏం చేశారు? తృణీకరించారు, తెలుసుకోలేకపోయారు. కాబట్టి అలాంటి మంచి అభిషేకము తృణీకరింపబడే ప్రదేశంలో నేను ఉంచను.
అందుకే నా దైవజనులను త్వరగా తీసుకుంటున్నా అన్నాడు దేవుడు. అర్థమవుతుందా లేదా పాయింట్? అంటే అలాంటి అభిషక్తుడు త్వరగా భూమిని విడిచి వెళ్ళిపోవుట నష్టమా లాభమా? నష్టమా లాభమా? నష్టం. అందుకే మనము దైవజనులు ఏం చేయాలి తెలుసా? గణపరచాల. నేను ఇప్పుడు వాక్యం చెప్తూ ఉంటా, మీరు ఆమెన్ హల్లెలూయా అని చెప్పేసి ఆ దైవజన్ యొక్క ఆత్మను ప్రొవోక్ చేయలేరు అనుకో. ప్రొవోక్ అంటే ఏంటి? మీరు ఏం చేయాలని చెప్పేసి అంటే, మాకు చాలా ఆశ ఉంది మీరు చెప్పండి అని చెప్పేసి మీరు హల్లెలూయా ఆమెన్ చెప్తూ ఉంటే ఆ దైవజన్ యొక్క ఆత్మ ప్రేరేపించబడి మరి ఎక్కువ వాక్యం మీకు నేర్పిస్తూ ఉంటాడు. అలా లేని పక్షంలో ఏమైపోతుంది తెలుసా? దైవజన్ యొక్క ఆత్మ కూడా మీ యొక్క ఆత్మను బట్టి ఏమైపోతుంది? చల్లారిపోతుంది. ఎంతమందికి నేను చెప్పేది అర్థమవుతుంది? అంటే మహిమను మీరు తెలుసుకుంటున్నారు, కానీ మహిమను ఏం చేయట్లేదంటే మీరు గణపరచట్లే. అందుకే రోమిలకు రాసిన పత్రిక అక్కడే ఉన్నామా మనం? చదవండి అమ్మది 21. చదవండి. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుని ఎరిగి ఎలా మహిమపరచలేదంట? దేవునిగా. చదవండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. దేవుణ్ణి ఎరిగియు దేవుణ్ణి మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు కూడా ఏం చేయలేదంట? చెల్లింపను లేదు. అంటే ఇప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించడానికి ఎప్పుడు రావు చెప్పండి? మీరు చెప్పాలా? మీకు ఆదివారం ఆరాధన సమయం ఎంత పెడతాను నేను? 10 అని పెడతా. ఒక్కొక్కడు ఎప్పుడు వస్తున్నాడు? మీరు ఇంత వింటున్నారు, కానీ మనం ఏం చేయాలంటే చివరికి దేవుణ్ణి ఏం చేయాలి? మనము మహిమపరచాల. స్తుతి అనండి, మళ్ళీ అనండి, మళ్ళీ అనండి. ఏం చేస్తుంది తెలుసా? స్తుతి ఒకసారి చెప్పాను నేను, నువ్వు కనుక స్తుతిస్తే పగవారి పగను ఆపేస్తున్నాడు స్తుతి. కీర్తనలు ఉంటుంది చూడండి ఒకసారి, 8వ అధ్యాయం చదవండి. 8వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. కీర్తనలు 8:2. 8:2. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు ఏ మూలంగా ఉంది అక్కడ? స్తుతుల మూలంగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అంటే స్తుతి ఏం చేస్తుందని చెప్పండి? ఒక దుర్గాన్ని స్థాపించి. మరి ఎంతమంది స్తుతించారు ఈరోజు దేవుని సమయానికి వచ్చి? చెప్పాలా? ఎంతమంది స్తుతించారు దేవుణ్ణి? మరి నీకు వద్దా దుర్గం వద్దా? అందరూ అంటారు అన్నమాట, నేను దేవుణ్ణి నమ్ముకున్నాక నాకెందుకు ఇలా జరిగింది? ఏం లేదు, స్తుతి లేదు. దేవుని తెలుసుకుని కూడా నువ్వు ఆయన మహిమపరచడానికి ముందు వస్తున్నావా? అట్లా మహిమ అనండి. ఎవరికి ఇవ్వాల్సిన మహిమ వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఎంతమంది ముఖ్యమంత్రి ముందుకు పోయి కూర్చొని కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటారు? ఆయన వచ్చినప్పుడు కూడా కూర్చుంటారా? సరే, నీకు కళ్యాణ లక్ష్మికి అప్లై చేసావు, ఎంఆర్ఓ గారు వస్తున్నారు, అలాగే కాళ్ళ మీద కాలేసుకుని కూర్చొని నా కళ్యాణ లక్ష్మి డబ్బులు ఏమైనాయి అంటవా? ఆడేమంటాడు తెలుసు? అప్పుడు నేను నీకు బాకీ ఉన్నానా, పో బయట ఉన్నాడు అంటాడు. అవునా? ఎంతమంది హెడ్ మాస్టర్ గారు వస్తూ ఉంటే కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటారు పిల్లలు. గుడ్ మార్నింగ్ ఏమంటారు? గుడ్ మార్నింగ్ సార్ అంటాడు. వాడు కడుపు నొప్పి వచ్చిన గుడ్ మార్నింగ్ అంటాడా? మన యువరాజు గారు, నేను కారులో కూర్చున్నా, ఏమండి కారులో కూర్చున్నా నేను, వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు ఇలా నడుచుకుంటూ పోతున్నారు. వాళ్ళు పిలిచి ప్రైస్ లాడ్ చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. ఒక ఆమె చెప్పింది గట్టిగా, ఇంకొక ఆమె వాడు చెప్తున్నా కూడా పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయి 2 సార్లు చెప్పింది, ప్రైస్ లాడ్ చెప్పు అని చెప్పి 2 సార్లు చెప్పిన తర్వాత అప్పుడు చెప్తే వాడు అంటే నీకు బాగా మదం ఎక్కిందే, నీకు బాగా ఒళ్ళు బలిసిందే, నీ సంగతి చెప్తా ఉన్నా. నాకు ఆశ్చర్యం వేసింది అది. నేను లోపల కూర్చొని ఎంతో ఆనందపడ్డాడు గురించి. అప్పుడు గర్వం తెచ్చుకోకు అంటే చూడండి, ఎందుకు మనం ఇలా చేస్తాం చెప్పు? మహిమ అంటే గణపరచాల. గణపరిచినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదం నీ మీద కుమ్మరించవచ్చు. ఇంకోటి తెలుసా? ఇస్సాక్కి ఎందుకు ఫుడ్ తీసుకురమ్మన్నాడు చెప్పండి? ఆశీర్వదించే ముందు ఎందుకు ఫుడ్ తీసుకురమ్మన్నాడు? నేను తిని ఏమన్నాడు? తినకముందు ఆశీర్వదిస్తానడా? తిని తృప్తి పొంది దీవెనకరంగా అవి నీకు ఉండున్నట్లుగా నీకు ఆశీర్వదిస్తా, కాబట్టి నాకు ఇష్టమైనది వండి తీసుకురాపో అని చెప్పేసి ఎవరిని పంపించాడు? ఏశావును పంపించాడు. అర్థమవుతుందా లేదని చెప్పేది? ఏశావును పంపించాడు. పంపిస్తే మనోడు వచ్చేసరికి ఆలస్యమైంది. ఈ మధ్యలో ఆయనకి ఎలా చేసి పెట్టాలో ఎవరికి తెలుసా? రెబ్కా గారికి తెలుసు మొత్తం.
నేను దొరికిపోతానే అంటే వాళ్ళ అమ్మే ఉంటుంది తెలుసా, ఆయనకి ఎలా చేస్తే నువ్వు దొరకవు, ఫస్ట్ ముద్దకి నేను మాయం చేసేస్తా. నా నోటి మొత్తం నోట్లో ఎట్టాడంటే ఇక ఆడెవడో మర్చిపోతాడు, ఇక నేను దీవించడం తప్ప ఏం చేయడు. కాబట్టి నువ్వు పో అని చెప్పేసి అంటే అమ్మ గుర్తుపడితే ఆశీర్వాదం బదులు ఏమొస్తుంది అంటే యాకోబు శాపం వస్తుంది, నువ్వేమో ఆశీర్వాదం పో అని చెప్పేసి అంటున్నావు అని చెప్పేసి అంటే లేదు మీ అయ్యకి ఇష్టమైన విధంగా నేను తయారు చేస్తా అని చెప్పేసి ఇష్టమైనటువంటి ఆహారం కొద్దిగా మసాలా ఎక్కువేసి వండి మంచిగా ప్లేట్లో వడ్డించి అయ్యా తిను అని చెప్పేసి అంటే ఆయన ఏమంటాడు, మనిషి ఏమో ఏషావు, స్వరమేమో యాకోబు, ఇట్రా నువ్వు అని చెప్పేసి అని ఏం చేస్తాడు, తడిమి చూస్తాడు. చూస్తే మనోడు ఏం కప్పుకుని పోయాడు, మేక చర్మాన్ని ఏదైతే వధించి చేశారో దాన్నే కప్పుకుని పోయాడు. మనోడు వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి తడిమి చూసి ఎవరు అనుకున్నాడు, ఏషావు అని చెప్పేసి అనుకుని ఏం చేశాడు, ఫుల్గా తింటాడు అన్నమాట. టైమింగ్స్ అనండి, ఫుల్గా తినేసి చూడండి ఎలా మాట్లాడుతుంది తెలుసా, పైనుంచి ఆకాశ దీవెనలు, మళ్ళీ వినండి, పైనుంచి అంటే ఏంటి, వర్షం నీకు సమృద్ధిగా కురుస్తుంది, కింద నుంచి మిట్టి దీవెనలు అంటాడు. అంటే ఏంటి, భూమి నీకు సహకరిస్తుంది, ఆకాశం నీకు సహకరిస్తుంది, నువ్వు ఫలిస్తావు, వర్ధిల్లుతావు, దీవించబడతావు, నీకు వ్యతిరేకంగా రూపబడిన శత్రువు పనిచేయడు, ఇలా అని చెప్పేసి నువ్వు వెళ్ళిన ప్రదేశం వల్ల సస్యశ్యామలం అవుతుంది. ఇలా అన్ని దీవెనలు పలికిన తర్వాత అన్ని ఆశీర్వాదాలు తీసుకుని ఎవరు వస్తారు, యాకోబు బయటకు వచ్చేసిన తర్వాత మంచి వంట వండుకుని ఇప్పుడు ఎవరు వెళ్తారు లోపలికి, ఏషావు వెళ్తాడు. ఏషావు వెళ్ళి అడుగుతాడు, అయ్యా నాకు ఏమన్నా ఆశీర్వాదాలు ఉన్నాయా అని చెప్పేసి అంటే నేను ఆల్రెడీ దీవించేశానుగా. అయ్యో ఎంత పెద్ద పొరపాటు జరిగింది, మీ తమ్ముడు నీ పేరు చెప్పుకుని నీ ఆశీర్వాదాలన్నీ దొంగలించేశాడు అని చెప్తాడు. అయ్యా నాకు ఇచ్చుటకు ఏదీ లేదా అని చెప్పేసి అంటే ఇచ్చుటకు ఏదీ లేకుండా ఏం చేశాను, సమస్తము నేను యాకోబు వశం చేసి తిని అన్నాడు. సమస్తమును నేను ఎవరి వశం చేశా అన్నాడు అంటే ఏంటి, ఒక్క దీవెన కూడా మిగిల్చుకోకుండా, ఒక్క దీవెన కూడా వేరే కుమారుడు కొంచకుండా సమస్త దీవెనలు ఎవరి మీదకి విడుదల చేశాడు, యాకోబు మీదకి విడుదల చేశాడు. ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఆహారం అనండి అంటే ఏంటి, ఆహారం ఇచ్చి ఘనపరిచారు ఆయన్ని. అర్థమవుతుందా లేదా? మీ ఇంటికి వచ్చిన దైవజనుడు పసుతోటి వస్తాడు ఉపవాసంతో, ఇంత టీ బెటరు, టీ కావాలి. వాళ్ళ ఇంటికి పోతే ఎప్పుడు గవ్వలు పెడతారు వాళ్ళు, గవ్వల ఫ్యామిలీ వాళ్ళు, గవ్వలు సమోసా. నాకు గవ్వలు తిని బోరు కొట్టి, నీ గవ్వలా పడినా బాబు అని చెప్పేసి అంటే అప్పుడు మళ్ళీ సమోసాకి వచ్చారు. నాకు సమోసా తిని బోరు కొట్టిందా బాబు అని చెప్పేసి అంటే ఇప్పుడు ఏంటి మళ్ళీ చెక్కలా మొన్న ఏది వచ్చింది. ఎందుకు, ఆ దైవజనుడు తిని తృప్తి పొందిన తర్వాత ఆకలితో ఉన్నప్పుడు లోపల ఏంటి బాధ ఉంటుంది, అరే ఒక పక్క ఆకలేస్తుంది. చూడండి ఇప్పుడు మీకు దైవజనుడు మీ ఇంటికి వచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఇది చేయాలని చెప్తలేదు, ఏం చేయాలా, ఈ దైవజనుడిని మంచిగా వచ్చి కూర్చోబెట్టి ముందు ఆయనకి పెట్టాల్సినవి పెట్టాలా. ఎందుకు, ఆయనకి 12 అవుతుంది కాబట్టి 1 గంటకి ఆకలేస్తుంది. 1 గంటకి ఆకలేసిందంటే ఏంటి, నాకు అరగంట సేపు ఉంటాడో వెళ్ళిపోతాడు ఆకలేస్తుందని చెప్పేసి ముందు మనం ఏం చేయాలా, దండం అని చెప్పేసి ఏదో ఒకటి సిద్ధపరిచి ఆ దైవజనుడికి పెట్టి ఆయన కూర్చోబెట్టి ఆయన చెప్తున్న మాటలు విని మన చివరి ప్రార్థన చేయించుకున్నాం అనుకో, అది నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. ఘనపరచడం నేర్చుకోవాలా. మహిమలు నెరిగి ఆయనకి ఏం చేయలేదంటే వాళ్ళు మహిమపరచలేదు. వింటున్నారా? దేవుని యొక్క మహిమ తెలుసుకుని కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తారు తెలుసా? మీ చేతులు ఆకాశం వైపు ఎత్తండి. నేను చాలా పొజిషన్లు చెప్పా. సబ్మిట్ అంటే ఎలా ఎత్తాలా, ఇలా ఎదురు చూపి అంటే నేను లోబడ్డాను అని చెప్పేసి ఇలా చూపించాలి. దేవుని గణపరిచేటప్పుడు, ఆశీర్వదించేటప్పుడు, పాడేటప్పుడు, స్తుతించేటప్పుడు నీ యొక్క హస్తాలు, ఈ యొక్క పామ్స్ ఎటు చూపించాలి? నా వైపా, ఆకాశం వైపా? ఆకాశం వైపు. అందుకే పరలోకమందున్నా నా తండ్రి అని ప్రార్థిస్తాం. అంటే ఏంటి, మన హస్తాలు ఆకాశం వైపు చూపించాలంటే నాకు పైగా నువ్వు ఉన్నావు తండ్రి అని చెప్పాలా. అర్థమవుతుందా లేదా? మీకు ఒక విషయం చెప్తా వినండి. పురుషుడు ఏం వేసుకోవద్దని ఉంది? ముసుగు. వినాలా? ముసుగు వేసుకోవద్దు. ఎందుకు తెలుసా? మీరు తట్టుకుంటారు, ఇది చెప్పనా? కానీ పురుషులు కూడా కొద్ది బాధ్యతతో ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఎందుకు నీ భార్యని గౌరవించట్లేదని చెప్పేసి అంటే నీకేం తెలియదు తెలుసా? వాక్యం తెలియదు. నీకు వాక్యం తెలియకుండా నీ భార్య నేను కనపరచాలా, నా భార్య నాకు ఇలా ఉండాలి అలా ఉండాలంటే కుదరదు.
నువ్వు వాక్యంలో ఫలిస్తే ఆటోమేటికల్లీ నీ భార్య నేను ఏం చేస్తుంది తెలుసా? కనపరుస్తుంది. నువ్వు రోజు నానా మాటలు మాట్లాడతావు, అడ్డమైన మాటలు మాట్లాడతావు, తాగొచ్చి కొడతావు, బూతులు మాట్లాడతావు, నీ భార్యతోటి అవమానిస్తావు, నీ భార్యను గౌరవించవు. గౌరవం ఇద్దరికి ఉండాలా లేదా? ఉండాలా లేదా? నేర్చుకుంటున్నారా? నేర్చుకోవట్లేదు. ఇది వద్దా? ఎంతమంది బాగుందంటారు? ఇంకా నేర్చుకుందామని చేతులు పైకెత్తాం. సో మనం నేర్చుకోవాలా. సో ఎందుకు ముసుగు ఎక్కడ అని చెప్పేసి అంటే చూడండి, ఒకసారి చూడండి అమ్మ, సార్ కొరింథీయులకు రాసిన పత్రిక వెళ్ళిపోయారా? 4వ వచనం చదవండి. పదకొండు 4 అదేనా? చదవండి. ఏ పురుషుడు తన తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. అంటే ఇప్పుడు పురుషుని తల ఎవరంట? ఎవరు? క్రీస్తు. క్రీస్తు అనండి అందరూ. నెక్స్ట్, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించును. అందరు 7వ వచనం చదవండి. 7 అందరు చదవాలా? పురుషుడైతే ఎవరు పోలికంట? అందరు చెప్పండి. పురుషుల్లో ఎవరున్నారు? దేవుడు అనండి. పురుషుడు ఎవరి పోలికలో ఉన్నాడు అంటే ఇప్పుడు దేవుడు ఎవరి పోలిక? స్త్రీ పోలిక, పురుషుడు పోలిక? చెప్పాలా? పురుషుడు పోలిక. నెక్స్ట్ చదవండి. పోలిక ఒక్కటేనా? ఏమై ఉన్నాడంటే మళ్ళీ చివరికి పురుషుడు దేవుని పోలికయు మహిమయు ఉన్నాడు. ఎవరు మహిమయ్య ఉన్నాడు? దేవుని మహిమ ఎవరై ఉన్నాడంట? పురుషుడు. మరి ఇప్పుడు పురుషులకు అంటా అనమాట. నేనేమంటా అంటే నువ్వు దేవుని మహిమ కలిగి అలా ప్రవర్తించడం ఏంటంట. నేను అర్థమవుతుందా లేదా? అంటే ఏంటి? నీ మీద ఉన్నటువంటి గౌరవం, నీ మీద ఉన్నటువంటి మహిమ నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలా వద్దా? ఎంతమంది తెలుసుకోవాలంటారు చెప్పండి? ఫస్ట్ మనం ఏదైనా ప్రవర్తించాలంటే నువ్వేంటి అనేది నువ్వు తెలుసుకోవాలా లేదా? లేకపోతే ఇప్పుడు లెక్కల టీచర్కి పోయి నేను ఏదో చెప్పమని చెప్పేసి అంటే ఎలా ఉంటుంది చెప్పండి? టీచర్ లేదని ఒక సబ్జెక్ట్ టీచర్ని ఇంకో సబ్జెక్ట్కి వేస్తారు. అవునా కదా? అంటే మనం ఏదైనా చెప్పాలన్నా, మనం ఏమైనా చేయాలన్నా మనకు నాలెడ్జ్ ఉండాలా వద్దా? నాలెడ్జ్ ఉండాలా. అంటే ఇప్పుడు పురుషుడు దేవుడి పోలికయు దేవుడి మహిమయు అయి ఉన్నాడు. అంటే ఇప్పుడు పురుషుడు ప్రవర్తించేటప్పుడు అరే నేను ఇలా చేయకూడదు, ఎందుకు చేయకూడదు? నేను ఎవరి పోలికై ఉన్నానో? దేవుడైతే ఇలాగే చేస్తాడా? దేవుడైతే ఇలాగే మాట్లాడతాడా? దేవుడైతే ఇలాగే ప్రవర్తిస్తాడా అని చెప్పేసి అనుకోవాలి ఫస్ట్. నువ్వు అనుకుని అప్పుడు ఎలా ఉండాలా? దేవుని పోలిక కాబట్టి, నేను దేవుని మహిమ కాబట్టి నేను ఈ రోజు నుంచి ఇలాగుంటాను అని చెప్పేసి నువ్వు నిర్ణయం తీసుకున్నావో అప్పటి నుంచి నీ భార్య నీకు లోబడుతుంది. నీకు ఎలాగుండాలో తెలియదు, ముందు నీకేం చేయాలో నీకు తెలియదు. అర్థమవుతుందా లేదు చెప్పేది? 8వ వచనం చదవండి. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగేనే గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు. ఎందుకు ముసుగు అని చెప్పేసి అంటే ఇక్కడ ఎందుకు ముసుగు? పురుషుడికి ఎందుకు ముసుకేయట్లేదంటే పురుషుడు దేవుని పోలికయు మహిమయు అయి ఉన్నాడు. స్త్రీకి ఎందుకు ముసుకేసుకోమంటున్నాడు అంటే ఎస్పెషల్లీ పెళ్ళైనటువంటి స్త్రీలకి ఎందుకు వేసుకోమంటున్నాడు అంటే ఏ ఉమెన్ అండర్ సబ్జెక్షన్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ స్త్రీ ఎవరు అంటే ఈ స్త్రీకి పైగా పురుషుడు ఉన్నాడు అని అర్థం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వినండి. మీకు మ్యారేజ్ అయినప్పుడు ఎలాగ తాళిబొట్టు ముఖ్యమో అలాగే మ్యారేజ్ అయిన స్త్రీలకు కూడా ఏం ముఖ్యమంట? కప్పు ముఖ్యం. ఎందుకు అంటే నా పైన నాకు పురుషుడు ఉన్నాడు అని అర్థము. అప్పుడు అది చూసిన వేరే పురుషుడు ఏమేడంట? ఈ స్త్రీకి లైన్ వేయడు. అర్థమైందా? అర్థం కాలేదా? ఎవరికైతే లైన్ వేయాలనుకుంటున్నారో వాళ్ళు ముసుగులు తీయండి. ఎవరికైతే లైన్లు వద్దు, నాకు ఆల్రెడీ లైన్ క్లియర్గా ఉంది, నాకు పైన ఎవరున్నారు? ఇప్పుడు పురుషుడు ఉన్నాడు, నేను ఆయనకు లోబడి ఉన్నాను అన్న వాళ్ళు ఏమేయాలా? ముసుకేయాలి. ఇది లెక్క. కొంతమంది ముసుకేస్తారు కానీ లోబడి ఉండరు. మళ్ళీ అది వేరే బ్యాచ్. మళ్ళీ అయ్యగారు మొత్తం మాకేనా, మొగాళ్ళకి ఏం లేదని చెప్పేసి నేను అదే అంటున్నా. జ్ఞానము అనండి. పురుషులు కూడా ఏం కలిగి ఉండాలా? జ్ఞానం కలిగి. అంటే దేవుని మహిమయు
దేవుని యొక్క పోలికే ఉన్నారండి పురుషులు. మరి ఇంత మహిమ మనకి ఇచ్చినప్పుడు నువ్వు చిల్లర వేషాలు వేయడం ఏంటి? మరి నీ ఇంట్లో చిల్లరగా ప్రవర్తించడం ఏంటి? చాలామంది పురుషులు దేవుడిచ్చిన అధికారాన్ని వాడుకోరు. మళ్ళీ పైగా వినట్లేదా? దేవుడిచ్చిన అధికారాన్ని వాడుకోరు. మళ్ళీ పైగా ఏమంటారు తెలుసా? నా భార్య నాకు గౌరవించట్లేదండి, కంప్లైంట్స్. అసలు డైవర్స్లో ఎందుకు వస్తాయి చెప్పండి? ఎందుకు వస్తాయి అని చెప్పేసి అంటే, నీ భార్య నేను కనపరచాలా, నువ్వు ఎవరిని కనపరచాలా? దేవుని కనపరచాలి. వినండి, ఈ పాయింట్ వినండి. ఇది ఒక లైన్ అన్నమాట. ఫస్ట్ నుంచి మళ్ళీ మాట్లాడుకుందాము. స్త్రీ యొక్క శిరస్సు ఎవరంట? పురుషుడు. పురుషుడు యొక్క శిరస్సు ఎవరంట? క్రీస్తు యొక్క శిరస్సు దేవుడు. క్రీస్తు తండ్రిని మహిమపరచట్లేదా? అందులో ఏమైనా తేడా ఉందా? అందులో ఏమైనా తేడా వస్తుందా? మీరు చెప్పరండి. వస్తుందా? రాదు. ఆయన మహిమపరచాల్సిన విధంగా మహిమపరచలేదా? తండ్రి పంపించాడు. యేసే తను రిక్తునిగా చేసుకుని తండ్రి పంపించిన కార్యమంతా ఫినిష్ చేశాడు, చేయలేదా? భూమి మీద నువ్వు నాకు ఇచ్చిన పని అంతటిని సంపూర్తి చేసి నిన్ను మహిమపరిచితిని అన్నాడు. అర్థమవుతుందా లేదా? నువ్వు ఇలా అయిపోమన్నావు, బిచ్చగాళ్ళలాగా అయిపోమన్నావు, నేను అలాగే అయిపోయా. అంత మహిమ నన్ను దేవునితో సమానమైన భాగ్యమని నాకు తెలుసు. అయినా కూడా ఒక మానవాళిగా నువ్వు వెళ్ళాలని చెప్పేసి అంటే శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడా రాలేదా? శిలువ మరణ మగునంతగా తగ్గించుకోలేదా? అంటే ఎవరిని మహిమపరచడానికి ఇదంతా? తండ్రిని మహిమపరచడానికి ఇదంతా తగ్గించుకున్నాడు. తండ్రిని చివరికి తండ్రి ఇచ్చిన పనంతా సంపూర్తి చేసి తండ్రిని మహిమపరచలేదా? ఎంతమంది పరిచారు అంటారు, ఎంతమంది పరచలేదు అంటారు? పరిచాడు. అంటే క్రీస్తు దగ్గర నుంచి తండ్రికి వెళ్ళాల్సిన మహిమ వెళ్తుందా వెళ్ళట్లేదా? అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క రిలేషన్షిప్ బాగుంటుందా బాగోదా? చెప్పండి, బాగుంటుందా బాగోదా? బాగుంది అనండి. ఇట్లా చెప్పి చాలా బాగుంది అనండి. బాగుంది. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటి? పురుషుడి దగ్గర నుంచి మహిమ ఎవరికి వెళ్ళాలి? క్రీస్తుకి వెళ్ళాలి. ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. ఎందుకు? పురుషుడు దశమ భాగాలు ఇయ్యడు. వినట్లేదా? దశమ భాగం అంటే ఏంటో తెలుసా? దేవుని ఘనపరచుట అని అర్థము. హేబేలు అర్పణ అర్పించిన తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? హేబేలు యొక్క అర్పణ తీసుకుని వినట్లేదా? తీసుకుని ఏమన్నాడు తెలుసా? అది నీతియుక్తమైనటువంటి బలి నాకు అర్పించాడు అని చెప్పేసి ఆ అర్పణను అంగీకరించి హేబేలు యొక్క అర్పణకి ప్రతిగా దేవుడు అతనికి నీతిగా మార్చాడు ఉంది బైబిల్లో. నీతి అనండి. అందుకే అతను చనిపోయిన తర్వాత కూడా అతని రక్తం ఏమవుతుందంటే ఇప్పుడు మాట్లాడుతుంది. ఇప్పుడు కయ్యను ఉన్నాడు, హేబేలు ఉన్నాడు. ఎవరు ఎక్కువ కనపరిచాడు దేవుణ్ణి? హేబేలు ఎక్కువ కనపరిచాడు. దేవుడు హేబేలు యొక్క అర్పణ లక్ష్య పెట్టాడు, కయ్యను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదని ఉంది. ఎందుకో తెలుసా? అతడు ప్రథమ ఫలాలే తెచ్చాడు. ఇతడు తన యొక్క పంటలో, తన యొక్క గొర్రెల మేకల వాటిలో మొదటి చూలుగా పుట్టిన దాన్ని తీసుకొచ్చాడు. నేను మొన్న ఒక స్త్రీ నాకు అంటుంది, ఈ కోడిని తీసుకుని పోండి అని చెప్పేసి అంటుంది. ఇది దేవుడికి అర్పణ అండి, నాకు ఇన్ని పిల్లలు పుట్టాయి, 10 పిల్లలు పుట్టాయి. వినండి, 10 పిల్లలు పుట్టాయి, ఇది అర్పణగా తీసుకుపోండి అని చెప్పేసి అంటే నేనన్నా కదా, ఇప్పుడు నువ్వు ఇచ్చేది మొదటిదా అని అడగాల వద్దా? మొదటిదా అని అడిగా. మొదటిది ఎలా పెంచుతామండి? అసలు ఇవన్నీ కలిసిపోతే ఎలా తెలుస్తాయండి అని చెప్పేసి అన్నది. నేనన్నా లేదు, కలిసిపోవడం కాదు, మొదటి దాన్ని మనం ఏం చేయాలి తెలుసా? ప్రత్యేకపరచాలి దేవుడి గురించి. ఎలా ప్రత్యేకపరచాలి? దానికి ఒక తాడు కట్టు, అది ఎదుగుతూ ఉంటే తన తాడు మారుస్తూ ఉండాలి, కానీ అది మాత్రం మారకూడదు దేవుడికి ఇచ్చేది. అర్థమవుతుందా లేదా? నువ్వు ఇక్కడ నుంచి అలా చేసి ఇది నాకు వద్దు, కానీ ఈసారి మొదటికి వచ్చిందని మొదటి బలాన్ని దేవుడికి అర్పించు అన్నాను. అంటే చూడండి, మనం ఏదో ఇస్తున్నాం దేవుడికి, అది కాదు, అది నిజంగా అంగీకరింపబడుతుందో కూడా చూసుకోవాలి. ఎంతమంది ఇస్తున్నారు దయచేస్తున్నారా? దేవుడికి ఇస్తున్నాం కరెక్టే, కానీ మనం నువ్వు ఇచ్చినటువంటి కానుక అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడో లేదో కూడా చూసుకోవాలా లేదా? చూసుకోవాలి. ఆది కాండంలోనే ఒక అర్పణ ఏం చేశాడు? ఆయన లక్ష్య పెట్టాడు, ఇంకొక అర్పణ ఏం చేయలేదు, స్వీకరించలేదు అసలు. అర్థమవుతుందా లేదు చెప్పేది? సో ఇప్పుడు పురుషుడు ఎవరిని మహిమపరచాలి? ఎవరిని? వినండి, అందరు రాసుకోండి పాయింట్. క్రీస్తు దేవుడిని మహిమపరుస్తాడు, కరెక్టే. ఇది క్రీస్తుకు పైగా దేవుడు అని పెట్టుకోండి. అది రోమిలకు రాసిన పత్రిక తీసి పెట్టుంటాం. క్రీస్తుకు పైగా దేవుడిని బాగానే మహిమపరుస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తుని మహిమపరచాల్సింది ఎవరు చెప్పండి? ఎవరు? పురుషుడు అనండి.
భార్యలు అయితే మీ పక్కన ఉన్న హస్బెండ్కి తట్టి నువ్వే అని చెప్పండి. నువ్వేనండి, ఏయ్ రమేష్ అనా. వినోద్ భార్య వినోద్ కనాల నువ్వే అని చెప్పేది అర్థమవుతుందా లేదా? అంటే ఇప్పుడు దేవుణ్ణి అంటే క్రీస్తుని మహిమపరచాల్సిన బాధ్యత ఎవరు? పురుషుడిది. ఎప్పుడైతే వినండి ఇక్కడ మనకి రిలేషన్షిప్ తేడా కొడుతుందో, నువ్వు పురుషుడిగా ఉన్న నువ్వు దేవుణ్ణి మహిమపరచడంలో విఫలమవుతావో, నీ భార్య కూడా నిన్ను మహిమపరచడం ఏమవుతుందో తెలుసా? విఫలమవుతుంది. వినండి, నువ్వు క్రీస్తుని మహిమపరచడంలో విఫలమైతే నీ భార్య కూడా నిన్ను మహిమపరచడంలో, ఇది లైన్, ఇదంతా లైను. నీకు ఒక వైర్ ఇలా పాస్ అవుతుంది, మధ్యలో కట్ చేశా, పోద్దా కరెంట్? పోద్దా? ఈ లైన్ పర్ఫెక్ట్గా ఉన్నదంటే ఏంటి? నువ్వు క్రీస్తుకు మహిమ ఇస్తే ఆ మహిమంతా క్రీస్తు తీసుకుని ఆయన ఎవరికి ఇస్తాడు? దేవుడికి ఇస్తాడు. అంటే ఫస్ట్ స్త్రీ పురుషుడికి ఇవ్వాలి, పురుషుడు ఎవరికి ఇవ్వాలి? క్రీస్తుకి ఇవ్వాలి, క్రీస్తు ఎవరికి ఇవ్వాలి? ఇదంతా ఒక లైన్ పాస్ అవుతుంది. ఇది ఎక్కడైనా బ్రేక్ అయిందనుకో, ఆ పైన బ్రేక్ అయిందనుకో కింద బ్రేక్ అవుతుంది. ఎందుకో తెలుసా? దేవుడు నీకు స్త్రీ ద్వారా చెప్తున్నాడు, ఎలాగా? ఒరే నువ్వు నన్ను మహిమపరచడంలో విఫలం అవుతున్నావు, అందుకే నీ భార్య ఇలా ప్రవర్తిస్తుందని చెప్తాడు. అందుకే భార్యలారా మీ పురుషుల్ని ఏం చేయాలి? మనము లోబడి ఉండాలి. ఉండాలా వద్దా? నెత్తి మీద ఉండాలా, నెత్తి కింద ఉండాలి? ఇవి ఇండియన్ యొక్క కల్చర్లో పాతుకుపోయిన పునాదులు. భర్త ఒక మాట అంటే మళ్ళీ మనం తిరిగి ఇంకో మాట అంటాం అనేది ఘనతానండి. ఘనతానండి. సారా అయితే అబ్రహాంని ఏమనేదంటే చెప్పండి? నా యజమానుడా, ప్రభువా, నా యజమానుడా, ఇలా గణపరిచేది. సరే, రోమిలకు రాసిన పత్రిక తీయండి. ఎన్నో వచనం? 21 వచనం. మరియు వారు దేవుని నెరిగియు, ఆయనను దేవునిగా మహిమపరచలేదు, ఆయన దేవునిగా మహిమపరచలేదు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లింపున లేదు. కానీ తమ వాదముల యందు ఇప్పుడు ఏమొచ్చిందంటే వాదము అనండి. వాదము ఎక్కడ వస్తుంది వాదాలు చెప్పండి? అర్థమవుతుందా లేదు? ఎక్కడ మహిమ అయితే ఎక్కడ లేదు అక్కడ ఏమొస్తున్నాయి? వాదములోనండి. ఇప్పుడు భార్య భర్తల మధ్య తగాదాలు ఎందుకు వస్తాయి? నువ్వు ఒకరి మాట చక్కగా విన్నావు అనుకో, భర్త మాట చక్కగా విన్నావు అనుకో, వాదం వస్తుందా? రాదు. అప్పుడప్పుడు కొన్నిసార్లు మనం కూడా తప్పులు చేస్తూ ఉంటాం భర్తలు. అన్ని సమయాల్లో మనం రైట్ చేస్తాం. నువ్వేమి పెద్ద పుడింగే అంటారు కదా, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అనకూడదు, కాకపోతే కాదు కదా. మనం కూడా సహజంగా ఏంటంటే ఈ శరీరంలో జీవించినంతకాలం పొరపాట్లకు అవకాశం ఉందా లేదా? ఈ శరీరం కొద్ది బలహీనం. నువ్వు ఎంత ఆత్మలో బలం ఉన్నా కూడా శరీరంలో బలహీనుడు కాబట్టి అప్పుడప్పుడు ఏం చేస్తాం చెప్పండి? పొరపాట్లు చేస్తాం. ఈ పొరపాటు చేసేటప్పుడు మనకి ఎవరో ఒకరు హెచ్చరించవచ్చు, నీ భార్య హెచ్చరించవచ్చు, నువ్వు ఇలా చేయకూడదు కదా అని. అప్పుడప్పుడు మనం ఏం చేయాలంటే ఆమె చెప్పింది విని, ఓకే నేను ఇలా చేయకూడదు కదా అని చెప్పేసి మరలా చేయాల్సింది చేయాలా. కానీ నువ్వేంది నాకు చెప్పేది? అర్థమవుతుందా లేదు? నువ్వేంటి నాకు చెప్పేది? అక్కడికి వెళ్ళిపోయింది అనుకో, నువ్వు నీ భార్యకి ఏం చేయట్లేదు, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. చూడండి ఒకసారి మళ్ళీ వినండి, ఒకసారి ఒక వాక్యం చెప్తా. ఇశ్రాయేలు ప్రజలు ఒక విగ్రహాన్ని ఏర్పరచుకుంటారు. మోషే గారు 40 రోజులు కొండ మీదకి వెళ్ళేసరికి ఒక విగ్రహాన్ని, దూడని ఏర్పరచుకొని ఇదే మా దేవుడు అని చెప్పేసి వాళ్ళు బట్టలన్నీ ఇప్పేసి అక్కడ నాట్యం వేస్తూ ఉంటారు. తెలుసా తెలియదా? వ్యభిచారం చేస్తూ ఉంటారు, ఇష్టమైన రీతిలో వ్యభిచారం చేస్తూ ఉంటారు. బట్టలు ఇప్పేసి నాట్యం చేస్తూ ఉంటే మోషే గారు తిరిగి వచ్చిన తర్వాత తన చేతిలో ఉన్నటువంటి ఆ 10 ఆజ్ఞల యొక్క 2 పలకలను ఇసిరి కొడతాడు. కోపంతో ఏం చేస్తాడు? ఇసిరి కొట్టి ఇది మీ దేవుడు ఎలాగా అని చెప్పేసి అని వాళ్ళందరికీ శుద్ధీకరించి మరలా వాళ్ళందరి విషయమే పశ్చాత్తాపడినట్లు, ప్రాయశ్చిత్తం కలిగినట్లు వారి విషయమే ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కోపం వస్తుంది వాళ్ళు చేసిన పనికి. మోషే నువ్వు తప్పుకో, వాళ్ళందరిని ఒక్క దెబ్బకే సంహరిస్తా అంటాడు, నీ వల్ల కొత్త సంతానాన్ని రైజ్ చేస్తా అంటాడు. అప్పుడు మోషే ఏమంటాడు తెలుసా? అయ్యా నువ్వు ఐగుప్తులో నుంచి వాళ్ళని తీసుకొని వచ్చి నీకు చేతకాక వాళ్ళని చంపేశావంటారు అంటాడా అండ? నీకు చేతగాక వాళ్ళని నడిపించడం చేతగాక మధ్యలో వాళ్ళని తట్టుకోలేక చంపేశామని చెప్పేసి అంటారు. వాళ్ళ దేవుడే వాళ్ళని తట్టుకోలేకపోయాడు అని చెప్పేసి నీకే చెడ్డ పేరు, కాబట్టి నువ్వు చేయాలనుకున్న కార్యం విషయమే పశ్చాత్తాపడు అంటాడు దేవుడికి.
అప్పుడు మోషే గారి మాట విని దేవుడు ఏం చేశాడు తెలుసా? తాను చేద్దాం అనుకున్నటువంటి కార్యం విషయమే పశ్చాత్తాపడిన ఉంటుంది బైబిల్లో. మళ్ళీ అర్థమైందా అర్థం కాలేదా? అంటే ఇతను చెప్తే దేవుడు విన్నాడా ఏం లేదా? నువ్వేంద్రవే నాకు చెప్పేది అన్నాడా? అన్నాడా? నువ్వెవడు నేను సృష్టించిన సృష్టిలో ఏకవి పురిగివి నేను అంటారు కదా, నేను ప్రార్థన చేస్తా, నేను పురిగిని నల్లిని మరి సరే నువ్వు పురుగు వంటి వాడివే, అయినా నువ్వు చెప్తే విన్నాడా ఏం లేదా? సృష్టికర్తకు ఆయనకి ఏం చేయాలో అన్నీ తెలిసినా కూడా ఎవరు మాట విన్నాడు? మోషే గారు. నేనేంది నీ మాట వినేది అన్నాడా అని లేదా? అల్లే. అప్పుడప్పుడు భార్య చెప్పినప్పుడు కూడా ఎవరు వినాలా? భర్త వినాలా? అంటాడు అన్నమాట, ఏమే ఈరోజు చికెన్ చేయవే అని చెప్పేసి అంటే, లేదండి ఈరోజు పప్పు చేద్దామని చెప్పేసి అన్నది అనుకో, ఏం చేయాలా? ఫోన్లో పప్పు అని చెప్పి కొన్నిసార్లు వెనకపోయినా విన్నట్టు నటించాలా. తెలివిలేని క్రైస్తవులు, తెలివిలేని భర్తలు ఏం చేస్తారు తెలుసా? అటాక్ చేస్తారు ప్రతిదానికి. ఏం భయ అసలు సరేలేరా అని చెప్పేసి అంటే, ఏం భయ ఆమె ఖుషు, నువ్వు ఖుషు, ఇల్లు హ్యాపీగా ఉంటుంది, నీ పిల్లలు హ్యాపీగా ఉంటారు, తినాల్సిన కాడికి తింటారు, తృప్తి పొందుతారు. నువ్వు పోయి ఆదివారమే కూడా వేసుకుంటావు. ఇంత అన్నం లేట్ అయితే ఆగరు, ఇంత కూర లేట్ అయితే ఆగరు, కథం దుకాన్ బందానండి. ఏంది నువ్వు చేసేది? నువ్వు చేయకు, ఇక నిన్నే చేసుకుంటా అని చెప్పేసి రెచ్చిపోతారు మనోళ్ళు. మొత్తం మార్చాడు కూర్చోబెడతారు. సో నేను ఏం చెప్తున్నా అని చెప్పేసి అంటే, అండర్స్టాండింగ్ అనండి, మళ్ళీ అనండి, గట్టిగానండి, లోబడి ఉండాలి మంచిగా. చూడండి, దేవుడిచ్చిన పొజిషన్లో, ఎవరికి ఇచ్చిన పొజిషన్లో వాళ్ళు మంచిగా పనిచేయాలి. దేవుడు నీకు ఆయన స్వరూపము, ఆయన మహిమై ఉన్నాడు కాబట్టి ఆయన మహిమకు తగినట్టుగా పురుషుడు పని చేయనుగాక. సో ఇప్పుడు నీకు స్త్రీకి ఏ పొజిషన్ ఇచ్చాడు? భర్తకు లోబడి ఉండే పొజిషన్ ఇచ్చాడు కాబట్టి నీ స్థానంలో నువ్వు కుదురుగా ఉండాలి. ఇలా లేకపోతే ఎవరి నెత్తి మీదకి ఎక్కినా కూడా ప్రాబ్లమే. నువ్వు పోయి దేవుడి నెత్తి మీదకి ఎక్కినా, నీ భార్య వచ్చి నీ నెత్తి మీదకి ఎక్కినా ప్రాబ్లమే. ఇది ఆర్డర్. ఇది ఫస్ట్ దేవుడు, తర్వాత క్రీస్తు తర్వాత పురుషుడు తర్వాత భార్య తర్వాత చివరికి ఎవరు? పిల్లలు. ఇది ఆర్డర్. ఇది దేవుడు పెట్టిన ఆర్డర్. అంటే ఏంటి? ఫస్ట్ ఆ ట్రీ చక్కగా ఫలించాలంటే ఈ ఆర్డర్ అందరూ ఫలించాలా, లేకపోతే కొంతమందికేనే? ఇది అందరికీ. ఇది ఈ రోజు నుంచి నీ భర్తకు నువ్వు లోబడి ఉందు గాక. మంచి విషయాల కొరకు, చెడ్డ విషయాలు కాదు, మంచి విషయాల కొరకు. అతడు దేవుడి సంబంధమే నేను చెప్పినప్పుడు వినాల కొద్దిగా. నీ యొక్క ప్రతీది ఎదిరించే స్వభావంతో ఊరికి ప్రతిసారి కోపం తెప్పించొద్దు. చూడండి, మీ అందరికీ ఎటువంటి పేరు రావాలి తెలుసా? రూతు అనండి. రూతు అంటే పేరు రావాలి. చూడండి, ఒకసారి ఒక వాక్యం చూపిస్తా. ఇక్కడ రూతు గ్రంథంకి వెళ్ళండి, 4వ అధ్యాయంకి వెళ్ళండి. కిందకి రండి, చిన్నగా కిందకి రా, కిందకి. ఓకే, ఒక్క నిమిషం, కిందకి వెళ్ళు. ఇంకా చల్ ఒక్క నిమిషం. కిందకి రమ్మా. చదవండి ఒకసారి, ఎక్కడి నుంచి? 13 నుంచి చదవండి. 13 నుంచి చదవండి. రూతు 4వ గ్రంథము 13వ వచనం చదవండి. 4:13 నుంచి చూడండి. కాబట్టి బోయాజు రూతుని పెళ్లి చేసుకుని ఆమె ఎద్దుకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించిన గనుక ఆమె కుమారుని కనెను. చదవండి. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందునుగాక. ఈ దినము నీకు బంధువులు లేకుండా చేయని దేవుడు స్తుతి నొందునుగాక. ఆయన నామము ఇశ్రాయేలీలలో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా నున్న నీ కోడలు. చూడండి, ఇక్కడ ఏమంటుంది చూడండి. ఈ కోడలు ఎంత అంట? నిన్ను ప్రేమించి. చూడండి, ఈ పేరేంటి? అత్తగారి పేరేంటి? నయోమి గారి యొక్క అత్తగారికి 2 కుమారులు చనిపోతారు, భర్త చనిపోతాడు. ఎంతమంది చనిపోయారు? 3. ఎంతమంది చనిపోయారు? 3. వాళ్ళు 3 కూడా రాని స్వాస్థ్యము
రూతు ద్వారా 7 కుమారుల కంటే ఎక్కువ స్వాస్థ్యం వచ్చిందంట. హల్లెలూయా. అంటే ఏంటి? రూతుని ఏమంటుంది? 7 కుమారుల కంటే కూడా ఎవరు ఎక్కువ అంట? రూత్. ఆడపిల్లలు కన్నప్పుడు అబ్బా ఎందుకు కన్నాను రా బాబు అని చెప్పేసి అనుకోకండి. ఈ ప్రేయర్ పాయింట్ తీసి ప్రేయర్ చేయాలా. చూడండి, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనెను గనుక ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని ముసలితనమందు నీకు పోషకుడగునని నయోమితోటి చెప్పిరి. అంటే ఆ స్త్రీలో ఎంత సామర్థ్యం ఉందంట? 7 ఎంత సామర్థ్యం ఉందంట? 7 కుమారుల కంటే ఎక్కువ సామర్థ్యం ఉంది. అప్పుడప్పుడు ఏదైనా చెప్పినప్పుడు మనం చేయలేకపోతున్నాం అనుకోండి, ఈ డ్యూటీసే చూడండి, మనం దేవుణ్ణి సాటిస్ఫై చేయలేకపోతున్నాం, ఇంట్లో సాటిస్ఫై చేయలేకపోతున్నాం అంటే నువ్వు ఏం ప్రార్థన చేయాలా? రూతు వలె నాకు సామర్థ్యాన్ని అయ్యా, 7 కుమారుల యొక్క సామర్థ్యం నాకు కలుగునుగాక అని ప్రార్థించాలి. చూడండి, ఇలాంటి ప్రేయర్స్ తీసి ప్రేయర్ చేస్తే దేవుడు కరిగిపోతాడు అసలు. దేవుడు స్త్రీలను అలా ఆశీర్వదించునుగాక. రూతు యొక్క అభిషేకం మీ అందరి మీదకి వచ్చునుగాక. ఇంకా పురుషులకైతే ఎవరి అభిషేకమో నేను ఇంకా చెప్పనవసరం లేదు. దేవుని పోలికయు దేవుని యొక్క మహిమనే అన్నారు. ఇక దేవుని యొక్క మహిమే, దేవుని యొక్క అభిషేకమే మేము నిలిచినప్పుడు ఇంక ఎవరో అభిషేకం ఎందుకు? ఇంకా అవసరమా? ఇంకా కాకపోతే మీరు ఎలా ప్రవర్తించాలా నేను చెప్పండి. నేను దేవుని అనండి ఒకసారి. ఎక్కువ చేస్తే చెప్పేస్తా అని చెప్పేశానండి. అంటే ఈ నోరుని చెప్పించడానికి ఇచ్చాడు దేవుడు. బైబిల్ గ్రంథం మీ పేతురు అందుకే ముందుగా రాశాడు అనమాట, నీ యొక్క భార్యకి వ్యతిరేకంగా మాట్లాడద్దు. వాళ్ళు బలహీనమైనటువంటి ఘటమని ఎంచి ఏం చేయమన్నాడు? వారిని సన్మానించమన్నాడు. ఏం చేయమన్నాడు? సన్మానించమన్నాడు. బలహీనమైనటువంటి ఘటమని ఎంచి ఏం చేయమన్నాడు? సన్మానం. అప్పుడప్పుడు కూర నచ్చదు, ఏం చేయాలా? సన్మానించడం అంటే ఏంటి? సూపర్ ఉంది అని చెప్పి తినేయాలా. తినేసిన తర్వాత నెక్స్ట్ ఆ భార్య పోయి వేసుకుంది, ఏంది ఇంత దరిద్రంగా ఉందన్నమాట. ఆ తర్వాత పోన్లే నా భర్త నన్ను ప్రేమించి అది బాగాలేకపోయినా కూడా పోన్లే నా గురించి అది బాగుందని చెప్పేసి తిన్నాడని చెప్పేసి నెక్స్ట్ టైం నుంచి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అట్లా అని చెప్పేసి సూపర్ ఉందని చెప్పేసి అంటే అదే చేసి పెడతారు జాగ్రత్త. మళ్ళీ అది కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లోబడి ఉండుటానండి, ఇది ఒక్కటి చెప్పేసి ముగించేస్తాను. ఎక్కడ? ఆదికాండంకి వచ్చేసేయండి. 16వ అధ్యాయం 6వ వచనం ఫాస్ట్గా చదివేసేయండి. ఇక్కడ లోబడి ఉండుట ఎంతమంది తెలుసు? హస్తనిక్షేపణానండి. ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి ఆశీర్వాదాలు వెళ్తాయని తెలుసా? మీకు తెలియదా? అబ్రహాం దగ్గర నుంచి ఆశీర్వాదం ఎవరికి వెళ్ళింది? ఇస్సాక్కి వెళ్ళింది. ఇస్సాక్ దగ్గర నుంచి ఆశీర్వాదం ఎవరికి వెళ్ళింది? యాకోబు దగ్గర నుంచి ఎంతమంది కుమారులకు వెళ్ళింది? 12 మంది. అంటే ఆశీర్వాదం అనేది దేవుడు కొత్తగా దయచేస్తున్నాడా? ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి వెళ్తుందా? ఇంకొకరికి వెళ్తుంది. ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు చదవండి. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు. ఈ స్టోరీ ఎంతమంది తెలుసు? శారా అబ్రహాంకి ఎవరి నుంచి పెళ్లి చేస్తుంది? అగర్ నుంచి పెళ్లి చేస్తుంది. అగర్కి గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన తర్వాత ఇంకేం వచ్చేసింది? గర్భం వచ్చేసింది. అంటే తన యజమానుడికి ఇచ్చినటువంటి భార్యగా చేసినటువంటి ఆ యజమానురాల మీద ఏం చేస్తుంది? ఇప్పుడు తిరగబడుతుంది. యజమానులకు లోబడి ఉంటుందా? లోబడి ఉండట్లేదు. ఎందుకు అని చెప్పేసి అంటే ఎప్పుడైతే గర్భంలో ఒక శిశువు వచ్చేసాడో, పిల్లోడు వచ్చేసాడో, అగర్ దృష్టికి శారా చిన్నదాయనని ఉంది బైబిల్లో. అప్పటి నుంచి శారాని ఎలా చూస్తుంది? చిన్న చూపు చోటు చూస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా విన్నది ఇప్పుడు చెప్తుంటే వింటుందా? వినట్లేదు. చదవండి. ఇప్పుడు నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారైతో చెప్పు. ఇప్పుడు అబ్రహాం దగ్గర కేసు వెళ్ళేసరికి అబ్రహాం అన్నాడు, అది నీ పని మనిషి, నువ్వు పంపిస్తే నేను పోయా, కనీసం అయిపోయింది, గర్భవతి అయిపోయింది. ఇప్పుడు అయినా కూడా అది నీ సేవకురాలే, నీకు మనసుకు వచ్చి ఏది వచ్చితే అది చెయ్యి అంటే ఇక తెలుసు కదా, పురుషుడు భార్యకి పర్మిషన్ ఇస్తే ఏం చేస్తా? పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు శారాకి పర్మిషన్ వచ్చింది. చూడండి ఏం చేసిద్దో. శారయి దాని శ్రమ పెట్టినందున శాయ ఏం చేసిందంట? శ్రమ పెట్టింది. ఏం పెట్టింది? శ్రమ. గట్టి చెప్పాలి. ఏం పెట్టింది? శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా ఏం చేసిందంట? ఆమె యొద్ద నుంచి అది పారిపోయింది.
వచ్చిన ఆశీర్వాదం పట్టుకుని ఏమవుతుంది ఇప్పుడు? గర్భవతి ఏం చేస్తుంది ఇప్పుడు? పారిపోతుంది. ఎవరి దగ్గర నుంచి? అబ్రహాం దగ్గర నుంచా, వేరే వాళ్ళ దగ్గర నుంచా, శారా దగ్గర నుంచా? శారా దగ్గర నుంచి పారిపోతుంది. నెక్స్ట్, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని శారయి దాసివైన ఆగరు ఎక్కడ నుండి వచ్చి ఏమని పిలుస్తుంది ఆ దూత కూడా? శారయి దాసి. శారయికి యజమానురాలైన నగరం అంటుందే. ఆ దూత కూడా ఏమంటుంది? శారయి దాసి. దాసి అంటే ఎవరో తెలుసా? శిష్యులు అనండి. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సమస్త జనులకు సువార్త ప్రకటించి ఏం చేయమన్నాడు దేవుడు? శిష్యులు. అంటే ఇక్కడ శారా యొక్క శిష్యురాలు ఎవరు? హగరు. చదవండి అమ్మా. శారయి దాసివైన హాగరు ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. దాసి, యజమానురాలు, ఈ రెండు అండర్లైన్ చేసుకోండి. చేసుకున్నారా? ఇప్పుడు చూడండి 9వ వచనం చదవండి. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. ఆమె చేతి కింద ఎలా ఉండమని చెప్తున్నాడు? అణిగి ఉండు. ఎలాగా? అణిగి అంటే లోబడి ఉండు. ఈసారి ఇంత ముందులా కాదు, అణిగి మణిగి ఉండు అంటున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ఇది దూతే చెప్తుంది. దేవుడే పంపించి దూతతోడు చెప్పిస్తున్నాడు. ఈసారి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటున్నాడు? అణిగి అనండి అందరూ. మళ్ళీ చెప్పండి. ఈసారి హగర్ యొక్క డ్యూటీ ఏంటి? ఎలా ఉండాలి? శారా కింద అణిగి ఉండాలి. ఇప్పుడు అంటే శారా చేసింది తప్పు అంటున్నాడా? చెప్పండి. శారా చేసిన తప్పు అంటున్నాడా? హగర్ చేసిన తప్పు అంటున్నాడా? హగర్ చేసిన తప్పు అంటున్నాడు. నువ్వు ఈసారి వెళ్ళినప్పుడు ఎలా ఉండమంటున్నాడు? అణిగుండ. ఆమె యజమానురాలు. నువ్వు ఇప్పుడు ఎలా ఉండాలి? అణిగుండాలా. అప్పుడప్పుడు మనం డ్యూటీలో కోపం వస్తే బాసుల మీదకి ఎగరడం కాదు. ఏముండాలి? ఎలా ఉండాలా? అనుకుంటేనే నీకు ఆ ఉద్యోగం నడుస్తుంది. లేదంటే నీ బాస్ మీదకి ఎగిరావు అనుకో, వాడు తంతాడు, నీకు ప్రమోషన్ రాదు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? అంటే నీకు దేవుడు ఏ పొజిషన్ ఇచ్చాడో ఆ పొజిషన్ జాగ్రత్తగా నువ్వేం చేయాలి? కాపాడుకోవాలా. చదవండి అమ్మ. నెక్స్ట్, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప. ఎప్పుడైతే నువ్వు అణిగి ఉంటావో నీ సంతానం, చూడండి ఆశీర్వాదం చూడండి ఒకసారి. యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి ఉన్నావు, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమవునని దానితో. ఈ ఆశీర్వాదం ఎవరిదో తెలుసా? నీకు సంతానాన్ని ఇస్తా, ఆ సంతానం ఇసుకరేణువుల వల్ల గొప్పగా చేస్తా, ఆకాశ నక్షత్రాల వల్లే ఉంటారు నీ సంతానం అని ఆశీర్వాదం ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఎవరికి ఇచ్చాడు? అబ్రహాంకి ఇచ్చాడు. ఇంకా శారా మీదకి, ఈ యొక్క హగర్ మీదకి ఆశీర్వాదం రాలేదు కాబట్టి ఈ ఆశీర్వాదం నీ మీదకి వచ్చేంత వరకు వెళ్ళి అణిగిమణిగి ఉండని చెప్పేసి అంటున్నాడు. అర్థమైంది? అర్థం కాలేదు చెప్పేది. అంటే ఆశీర్వాదం ఇంకా ఎవరికి ట్రాన్స్ఫర్ అవ్వలేదు? శారాకే హగర్కే? హగర్కే శారాకే? హగర్కి. ఒకవేళ ఇప్పుడు ఆమె ముందుగానే వెళ్ళిపోయింది అనుకో, అణిగిమణిగి లేకుండా ముందుగానే వెళ్ళిపోతే ఈ ఆశీర్వాదం వస్తుందా? ఎంత వస్తుందన్న వాళ్ళు చేపేకెత్తండి. రాదు. వెళ్ళి అణిగిమణిగి ఉన్న తర్వాత మళ్ళీ ఈ ఆశీర్వాదం వస్తుంది అంటున్నాడు. అంటే లోబడినట్లు ఏముంది? ఆశీర్వాదం. అర్థమవుతుందా లేదు చెప్పేది? దైవజనం చెప్పినప్పుడు వింటం, పాటించడంలో ఏముంది? ఆశీర్వాదం ఉంది. అందుకే చూడండి, నువ్వు దేవుడు ప్రణాళిక ప్రకారంగా ఆశీర్వదింపబడేంత వరకు నీ యజమానుల దగ్గర నుంచి దేవుడికి పంపించడు, నీ సేవకుల దగ్గర నుంచి దేవుడు పంపించడు. ఎందుకు? ఆ సేవకుడి మీద ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఆత్మ ఎవరిలోకి రావాలి? మీలోకి వచ్చేదాకా దేవుడు మిమ్మల్ని కడుగుతాడు, శుద్ధి చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాకపోతే ఎవరైతే మధ్యలో నేను రాను, నేను ఇంకా లోబడను, ఆయన ఏంది నాకు చెప్పేది అని చెప్పేసి మధ్యలో వెళ్ళిపోతారో వారికి ఆశీర్వాదం ఉందా? హగరు అలాగే నిర్ణయించుకుంది. పెట్టే బాధలకు భరించలేక వెళ్ళిపోదాం అనుకుంది. కానీ దూత వచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? వెనక్కి వెళ్ళి ఎవరి కింద లోబడి ఉంది? ఈసారి ఎవరి కింద? శారా కింద లోబడి ఉంది. 21వ అధ్యాయంకి వచ్చేసాము. ఇది ఎన్నో సంవత్సరం అంటే ఈమె ఇష్మాయిల్ని కంటది. అంటే ఇష్మాయిల్ని ఎప్పుడు కంటది తెలుసా? అబ్రహాం గారికి ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు కంటది అంటే 86 అనండి. 86.
అబ్రహాం గారు ఇస్సాకుని ఎప్పుడు కంటాడు? 100. ఎంత డిఫరెన్స్? ఎంత? ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. అంటే ఈ 14-15 సంవత్సరాలు చూడండి. అబ్రహాం గారి యొక్క పిల్లోడు అంటే ఇస్సాకు పాలు విడిచేదాకా ఇష్మాయిల్ ఉంటాడు అక్కడే. వినట్లేదా? పాలు విడిచే సమయం అంటే ఎంత? 1 సంవత్సరం అనుకోండి. అంటే ఎన్ని సంవత్సరాలు గడిచింది ఇప్పుడు? 14 కోడి కలిపితే ఎంత? 15 సంవత్సరాలు. ఈ యొక్క హగరు పోయి ఎవరి కింద ఉంది? ఎవరి కింద ఉంది? మనకి షారా కింద ఉంది. ఇప్పుడు ఆశీర్వాదం చూడండి ఒకసారి. 21వ అధ్యాయం 9వ వచనం చదువు. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి, ఈ దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. అంటే ఇప్పుడు షారా గారు ఎన్ని సంవత్సరాలు ఉంచుకున్నారు హగర్ని? 14-15 15 సంవత్సరాల దాకా ఉంచుకుని ఇప్పుడు పిల్లలకి మధ్య డిఫరెన్స్ వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఏమంటున్నది? షారా ఏమంటున్నది? దీన్ని ఎల్లగొట్టుము అని చెప్పేసి అంటున్నాడు. చదువు. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. చదవండి. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసింది. ఈ మాట మా అబ్రహాం గారికి ఏం కలుగజేసిందంట? దుఃఖము. ఏం కలుగజేసింది? దుఃఖము. ఇప్పుడు అబ్రహాం గారు ఏమవుతున్నాడు? బాధపడుతున్నాడు. ఇది వెళ్ళిపోయి ఉంటే, అప్పుడే వెళ్ళిపోయి ఉంటే బాగుండు. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత నా పిల్లోడు నా కళ్ళ ముందు 15 సంవత్సరాలు పెరిగి ఇప్పుడు మళ్ళీ ఈ షారా వెళ్ళగొడతా అని చెప్పేసి అనేసరికి ఏమొచ్చేసింది ఆయనకి? దుఃఖం. కొద్ది జాలి హృదయం అబ్రహాం గారిది. సో దుఃఖం కలిగింది. చదవండి. అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. నీవేం చేయవద్దు? దుఃఖపడవద్దు. ఏం చేయొద్దు? ఇప్పుడు దుఃఖపడవద్దు. సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇందాక ఏం చెప్పాను నేను? అప్పుడప్పుడు ఎవరి మాట వినాలి మనము? ఎవరి మాట వినాలి? ఇప్పుడు షారా చెప్పేది విను అంటున్నాడు దేవుడు. ఎవరు చెప్తున్నాడు? అబ్రహాం. కానీ షారా అబ్రహాంని ఏమని పిలుస్తుంది? యజమానుడు అని చెప్పేసి పిలుస్తుంది. ఇప్పుడు ఆ యజమానుడికి ఎవరు చెప్పాల్సి వచ్చింది? భార్య చెప్పాల్సి వచ్చింది. షారా చేసేది రైట్ అంటున్నాడా రాంగ్ అంటున్నాడా దేవుడు? రైట్ అంటున్నాడు. ఇప్పుడు అంటే అప్పుడప్పుడు మనకు కలిగే దుఃఖం కూడా రాంగ్ అవ్వచ్చు. ఏనండి మంచిగా. అప్పుడప్పుడు నీ సెంటిమెంట్ కూడా రాంగ్ అవ్వచ్చు. అప్పుడప్పుడు నువ్వు ఎక్కేసుకుని పోయి వాళ్ళకి డబ్బులు ఇస్తా అంటే నీ భార్య ఉంటుంది ఊకేమి తోగు అని చెప్పేసి అంటుంది. నువ్వు సహాయం అని చెప్పేసి ఇంట్లో ఆస్తంతో పోయి మొత్తం బయట వాళ్ళకి పెట్టేస్తున్నావు. నా పరిస్థితి ఏం కావాలా, పిల్లల పరిస్థితి ఏం కావాలని చెప్పేసి అంటే నువ్వేమంటే కరుణామయుడు నువ్వు. అప్పుడు గద్దెస్తుంది. గద్దిచ్చినప్పుడు ఆమెమో కఠినస్త్రాల్లో కనపడుతుంది, నువ్వేమో ప్రేమమయ్యలా కనపడతావు నువ్వు. కానీ అప్పుడప్పుడు దేవుడు ఎవరిది కరెక్ట్ అంటాడు? నిజం చెప్పండి. అప్పుడప్పుడు డబ్బులు ఎత్తండి మీ భార్య అడ్డం పడతా పర్లేదా? పడుతుందా? పడట్లేదా? పడుతుంది అప్పుడప్పుడు. అప్పుడప్పుడు మనం ఎవరి మాట వినాలి? భార్యల మాట వినాలి. అప్పుడప్పుడు కాదు. అది మంచి అయితే ఖచ్చితంగా ఎవరి మాట వినాలి? భార్య మాట వినాలా. చదవండి అమ్మ. నెక్స్ట్ ఏం జరిగింది? ఇస్సాకు వలన అనునదియే నీ సంతానం అనబడును. అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే కనుక అతని కూడా ఒక జనముగా అతని కూడా నీ సంతానమే కనుక అతన్ని కూడా నేను ఏం చేస్తా అంటున్నాడు ఇప్పుడు? ఒక జనమనండి. ఒక జనము. చూడండి, వినాలి చాచా. అబ్రహాంని దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను అనేక జనములకు వినాలి, మంచిగా వినండి. అనేక జనములకు తండ్రిగా చేస్తాన్న ఆశీర్వాదం ఎవరిది? అబ్రహాంది. ఇప్పుడు హగర్ ఆశీర్వాదం ఏంటి? ఇతన్ని ఒక జనముగా అర్థమవుతుందా లేదా? అంటే అనేక మందిలో నుంచి ఒక ఆశీర్వాదం ఎవరికి వెళ్ళిపోయింది? హగర్కి వెళ్ళిపోయింది. అంటే ఆత్మలో పాలు ఎవరిలోకి వెళ్ళిపోయింది తెలుసా? హగర్లోకి వెళ్ళింది. అర్థమైన వాళ్ళు హలే చెప్పండి. అర్థమైంది? అర్థం కాలేదా? నిజంగా అర్థమైందా? బిస్కెట్ అయిందా? అర్థమైంది? అర్థం కాలేదా? అర్థమైంది. అంటే ఏంటి? ఆత్మలో పాలు వచ్చేదాకా లోబడి ఉండిపో అని చెప్పేసి పంపించాడు దూత. ఎప్పుడైతే అబ్రహాం మీద ఉన్నటువంటి ఆశీర్వాదంలో పాలి అగరికి వచ్చిందో ఇప్పుడు పంపించేసే, ఇప్పుడు ఆ స్త్రీని కూడా నేను ఒక జనముగా ఆశీర్వదిస్తా అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా లేదా? చాలామంది సేవకి వెళ్ళిపోతారు. అసలు విమానం నాకు ఎంత సమయం పట్టిందో తెలుసా? మా తల్లిదండ్రులకు అడగండి. మా అమ్మ ఎప్పుడు అర్పించుకుంది? నా 10వ తరగతిలో అర్పించుకుంటే దేవుడు నా 30 సంవత్సరం వచ్చేదాకా వేచి ఉంచి 14-15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాడుకుంటున్నాడు దేవుడు. మన ప్రవక్త దగ్గర పోతే ఏమన్నాడు తెలుసా? ఈ భద్రాచలం ప్రాంతం అంతా దేవుడు నీకే రాసి ఇచ్చేసాడు. ఈ చుట్టుపక్కల ఈ డిస్టిక్ అంతా, ఈ యొక్క ఖమ్మం డిస్టిక్ అంతా మొత్తం దేవుడు మీ పరిచర్యకే రాసి ఇచ్చాడు. పోండి, లోపరుచుకోపోండి అని చెప్పేసి అన్నాడు ప్రవక్త.
ఈ ఆశీర్వాదం నా మీదకి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 14-15 సంవత్సరాలు పట్టింది. ఒక రోజులో వచ్చే ఆశీర్వాదం కాదు ఇదంతా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు మొదట కొద్దిగా ఉన్నను తుదకి విస్తరించదని ఉంది బైబిల్లో. హల్లెలూయా. నా గురి ఇది కాదు, మీకు ఏదో చెప్పాలి ఇక్కడికి చెప్పాలని చెప్పేసి కాదు. నాదంతా గురి ఏంటంటే భూలోకాన్ని సువార్తని వెలుగుతో నింపాలనేది నా గురి. దీని అంతట్లో మీరే పాలివారు అవుదురు కాక. మీరంతా ఎవరో తెలుసా? నా ప్రథమ సంతానం మీరంతా. హల్లెలూయా. చదవండి అమ్మా. ఇస్సాకు వలన అనున్నదియే నీ సంతానం అనబడును, అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే. ఎంతమందికి అర్థమైంది? ఇందాక స్టేట్మెంట్ ఎంతమందికి అర్థమైంది చెప్పింది? అర్థమవుతుందా? లోబడి ఉన్నట్లో ఏమున్నాయి? ఆశీర్వాదాలు. అంటే అప్పుడప్పుడు ఆ దైవజనుడు చెప్పే ప్రతి పని చేయాల్సి వస్తుంది. ఎందుకు తెలుసా? ఆ దైవజనులో ఏం దొరకాలి మనకి? ఆశీర్వాదంలో ఏం దొరకాలి? పాలు దొరకాల. లేదు అని చెప్పేసి అంటే మధ్యలో వెళ్ళిపోతే ఆశీర్వాదం ఉందా? గెహాజీ మధ్యలో వెళ్ళిపోయాడు, ఉందా? మధ్యలో ఏం చూసి వెళ్ళిపోయాడు? గెహాజీ తెలుసా? ఎంతమంది గెహాజీ స్టోరీ అన్నారు? నిజంగా చెప్పండి చేతులు. గెహాజీ ఎంతమందికి తెలుసు? గెహాజీ ఎవరు స్టూడెంట్? ఎలీషానా ఏలియానా? ఎలీషా స్టూడెంట్. మధ్యలో ఎవరు వచ్చేసి ఎవరి ధనాన్ని బట్టి మోసపోతాడు? నయమాన్ ధనాన్ని బట్టి మోసపోయి పరిచర్ని చూడండి. తీరా చూస్తే ఎలీషా యొక్క అభిషేకం ఎవరి మీదకి రావాలి? గెహాజీ మీదకి రావాలి. కానీ వచ్చిందా? రాలే. ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? సమాధిలోకి వెళ్ళిపోయింది. ఆ సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా చచ్చిన శవము ఆ సమాధికి తాకితే ఏమైందంట? లేచింది. మరి అంత అభిషేకము ఎవరిలోకి రావాలి? కానీ వచ్చిందా? లోబడి ఉండలే. నువ్వు ఆ ధనాన్ని అన్యాయంగా ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకునేటప్పుడు ఎలీషా అంటాడన్నమాట, నా ఆత్మ నీతో పాటు రాలేదా? నువ్వు ఈ చిన్న ధనాన్ని గురించి ఆశపడ్డావే, కానీ ఈ ధనం గురించి ఆశపడి నా దగ్గర నుంచి వచ్చే ఆత్మలో నువ్వేం కోల్పోయావు? పాలు కోల్పోయావు. నయమాన్ని విడిచిన కుష్టి ఇప్పుడు ఎవరిదవుతుంది? నీదవుతుంది అని చెప్పేసి అంటాడు. ఆశీర్వాదం బదులు ఏం తెచ్చుకున్నాడు? శాపాన్ని తెచ్చుకున్నాడు. కానీ ఎలీషా అలాంటి వ్యక్తి కాదు. ఏ వ్యక్తి? ఎలీషా నా జీవముతోడు, యెహోవా జీవముతోడు, నీవు నన్ను ఆశీర్వదించాక నేను విడవను అన్నాడు. ఎక్కడి దాకా వెంబడించాడు? ఫస్ట్ అక్కడ గిల్గాల్ నుంచి మొదలు పెడతాడు. గిల్గాల్కి వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ ఆగిపో అంటాడు. ఆగిపోయాడా? ఆగలే. నెక్స్ట్ ఎక్కడికి వస్తాడు? బేతేలకు వస్తాడు. నెక్స్ట్ బేతేలకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నువ్వు ఏమమ్మంటాడు? ఆగిపో అంటాడు. ఆగిపోయాడా? నెక్స్ట్ ఎక్కడికి వస్తాడు? ఎరుకోకి వస్తాడు. ఎరుకోకి వచ్చిన తర్వాత ఇక్కడైనా నువ్వు ఆగిపో అని చెప్పేసి అంటే, యెహోవా జీవంతోడు, నా జీవంతో నేను వెంబడించడం నేను మానను అని చెప్పేసి అంటాడు. చివరికి యోర్దానికి వచ్చింది. యోర్దాన్ని దాటి అవతలకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏలీ అడుగుతున్నాడు, నీకేం కావాలో చెప్పు, నేను వెళ్ళబోయే సమయం ఆసనం మీద నీకేం కావాలో చెప్పు అంటే, నీ మీద ఉన్నటువంటి అభిషేకంలో నాకు 2 అభిషేకం కావాలని అడుగుతాడు అక్కడ. అప్పుడు ఏమంటాడు తెలుసా? అది అసాధ్యమైన నువ్వు అడుగుతున్నావు అని చెప్పేసి అంటే, నువ్వు అనుకుంటే సాధ్యమే నాకు దయచేయి అని చెప్పేసి అంటే, అది నేను నీకు ఇవ్వకూడదు, దేవుడే నీకు ఇవ్వాలని చెప్పేసి అని ఆకాశం మందు ఆరోహణమైనప్పుడు దూత వచ్చి అగ్ని రథాల చేత నువ్వు తీసుకెళ్ళిపోవడం చూసినప్పుడు, ఒకవేళ అది నువ్వు చూసావా అభిషేకం నీదవుతుంది. ఒకవేళ నేను ఎత్తబడ్డం నువ్వు చూడలేదా అభిషేకం నీకు రాదు అంటే, అలా ఆయన కళ్ళు అప్పగించుకొని చూసేటప్పుడు ఏలీ ఎత్తబడేటప్పుడు ఆయన మీద నుంచి వచ్చినటువంటి దుప్పటి వచ్చి ఎవరి మీద పడ్డదంట? ఎలీషా మీద పడ్డది. అప్పుడు 2 అభిషేకం. 2 అభిషేకం అంటే ఏంటి గుర్తుందా? ఒకసారి చెప్పాను. మొదటి కుమారుడికి ఎన్ని పాలు ఇవ్వాలన్నాడు? 2 పాలు ఇవ్వాలని చెప్పేసి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈయన పొందుకున్న అభిషేకము ఏలియా గారి దగ్గర నుంచి వచ్చినటువంటి అభిషేకము. అవన్నీ పొందుకున్న తర్వాత అదే దుప్పటి, ఏ దుప్పటైతే యోర్దాన్ని చీల్చిందో అదే దుప్పటి పెట్టి మళ్ళీ కొడితే ఈసారి పోవడం మామూలు కాదు. ఏలియాకి చీలింది ఎంత, ఎలీషా కొడితే చీలిపోయింది మొత్తం. యోర్దాన్లో నీళ్ళే కనపడకుండా చీలిపోయిందంట. ఏంటి? ఎందుకు అంటే అంత త్యాగం చేశాడు అభిషేకం గురించి. లోబడి ఉన్నాడు. చివరికి ఏం పొందుకున్నాడు? అభిషేకం పొందుకున్నాడు. ఉట్టికే రావు దేవుని ఆశీర్వాదాలు, ఉట్టికే రావు దేవుని యొక్క ఆత్మ. ఉట్టికే ఏదో ఇడ్లీలో దాన్ని ఏమంటారు, 4 ఇడ్లీలో 1 ఇడ్లీ వేసినట్టు వేస్తారు అనుకున్నా అభిషేకం అంటే. అందరికీ రాదు. నేను నా ప్రశ్న అదే అనుకుంటున్నా, నా రిప్లికా ఎవరు అసలు? రేపు పొద్దున నేనయ్యేవాడు ఎవడు అని చెప్పేసి నేను అదే అనుకుంటున్నా. నేను వాళ్ళు కూర్చోబెట్టేది నేను అదే మాట అడిగినా, నేను ఎవడవుతాడు రేపు పొద్దున? నేను, నా వాక్యము, నా వ్యక్తిత్వం ఎవరవుతారు? మీరు అవ్వకపోతే మా రఫాయేల్ అవుతాడు. హల్లెలూయా.
కానీ మీ అందరికీ చూడండి, అందరికి అవకాశం ఉందా లేదా? అందరూ పొందుకోవచ్చా పొందుకోలేరా? పొందుకోవచ్చు. కానీ దాన్ని గణపరచడంలో ఉంటుంది. హల్లెలూయా. చదవండి అమ్మది. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే కనుక, ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనక అతని కూడా ఒక జనముగా చేసేదనని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాముతో చెప్పెను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్లను తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. చదువు. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యంలో, ఇదంతా తెలుసు కదా. నెక్స్ట్ ఆమెకి ఏమేస్తుంది? కుమారుడికి తనకి దాహం వేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఎవరు వచ్చి దాహం ఇస్తారు? దేవుని దూత మళ్ళీ ఆమె ప్రత్యక్షమయ్యి ఆమె దాహం తీరుస్తుంది. ఎడారిలో ఆమె దాహం తీరుస్తుంది, ఊటబావిని చూపిస్తుంది, ఆమె తాగుతుంది, తృప్తి పొందుతుంది. నెక్స్ట్ 25వ అధ్యాయంకి రండి అమ్మ. 25వ అధ్యాయము 16వ వచనం నుంచి. 25:16. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేర్ల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేర్లు. ఇష్మాయేలు యొక్క కుమారుల యొక్క పేర్లు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే. వారి వారి గ్రామంలోనూ ఎక్కడున్నారంటే ఇంకా కోటల్లో ఇష్మాయేలు యొక్క కుమారులు. చదవండి. వీరే వారి పేర్లు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. వారు ఎంతమంది రాజులు అంట? 12 మంది. అంటే ఇప్పుడు ఇష్మాయేల్ నుంచి ఎంతమంది పుట్టారు రాజులు? 12. ఎంతమంది రాజులు పుట్టారు? 12 మంది రాజులు పుట్టారు. ఎందుకు? ఇదంతా ఎవరి త్యాగం తెలుసా? ఎవరి త్యాగం చెప్పండి మీరు. దీనికి అంతటికి కారణం ఎవరు చెప్పండి? అబ్రహామా, షారానా, చివరికి హగ్గర్ తీసుకున్న నిర్ణయమా? హగ్గర్ తీసుకున్న నిర్ణయము. ఎంతమంది రాజులు పుట్టారంటే ఆమె కడుపులో నుంచి? 12 మంది రాజులు పుట్టారు. ఇప్పుడు ఈ దుబాయ్, సౌదీ అరేబియా, ఈ అరబ్ కంట్రీస్ అన్నీ ఎవరే తెలుసా? ఎవరి సంతానం తెలుసా? సారా సంతానమా? ఎవరి సంతానం? మన ఇండియా దేశం అట్టుంది. దుబాయ్ ఎలా ఉంది? ఎడారిలో ఒడి పండిస్తున్నారు వాళ్ళు. సముద్రపు నీటిని మంచినీరుగా మార్చేశారు. సముద్రాలలో కట్టడాలు కడుతున్నారు వాళ్ళు. అంత టెక్నాలజీ, అంత వైవిధ్యమైనటువంటి, అంత ఎందుకు ఆశీర్వదింపబడ్డది అంతగా అని చెప్పేసి అంటే హగ్గర్ నిర్ణయం తీసుకుంది. ఏంటి? నేను లోబడి ఉంటా అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ దేశాలన్నీ ఎలా మారిపోయేవి? ఆశీర్వదింపబడ్డ దేశాలుగా మారిపోయాయి. చూద్దాం ఒకసారి, చదివేసండి అమ్మది. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల 18వ వచనం చదవండి. వారు అష్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని చూడండి. ఐగుప్తు కూడా ఎవరిదో తెలుసా? ఎవరి సంతానం తెలుసా? ఐగుప్తీయులందరూ ఎవరి సంతానం తెలియదా? ఐగుప్తు ఎవరి సంతానం తెలియదా? హగ్గర్ సంతానం ఐగుప్తీయులు కూడా. ఐగుప్తీయులందరూ ఎవరి సంతానమో? హగ్గర్ సంతానం. ఇప్పుడు కొంతకాలం ఇస్సాకు, యాకోబు ఈ పిల్లలందరూ పోయి ఎవరి సంతానం కింద ఉండాల్సి వచ్చింది. 400 సంవత్సరాలు ఎవరు పోషించారు? ఐగుప్తులో పోషింపబడ్డారు వీళ్ళంతా. అర్థమవుతుందా లేదా? అంత ఆశీర్వాదం ఉంది వాళ్ళ దగ్గర. చదవండి, నెక్స్ట్ చదవండి. ఐగుప్తు ఎదుటనున్న అష్షూర్ అంటే వాళ్ళే. వారు 18 చదవండి అమ్మా. వారు అష్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న, చూడండి ఎక్కడ వరకు అంట? హవీలా మొదలుకొని ఐగుప్తుకి ఎదుటనున్న. హవీలా అండర్లైన్ చేసుకోండి అందరూ. హవీలా అనండి గట్టిగానండి. హవీలా. ఈ హవీలా ఒకసారి ఎక్కడుంటుంది? ఆదికాండం 2వ అధ్యాయంకి రెండోసారి. ఆదికాండం 2వ అధ్యాయం ఫాస్ట్గా. తొమ్మిదవ వచనం చదవండి. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవవృక్షమును మంచి చెట్టులు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలైన. ఏదైనా ఒక నది బయలుదేరి చీలిపోయి ఎన్ని శాఖలు అయిందంట? 4 4 అనండి. 4. మొదటి దాని పేరు ఫీషోను. అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. మొదటి దాని పేరు ఏంటంట? ఫీషోను. అది ఎక్కడ పారుతుందంట? హవీలా దేశం. హవీలా దేశం అందంతటా పారుచున్నది. అక్కడ ఏమున్నది? అక్కడ బంగారం ఉన్నది. ఈ బంగారం ఉన్న దేశం దేవుడు ఎవరికి ఇచ్చాడు? హాగర్ సంతానానికి. ఏ సంతానానికి ఇచ్చాడు?
అందుకే మీకు దుబాయ్లో గోల్డ్ తక్కువ అంటారు, అరబ్ కంట్రీస్లో గోల్డ్ తక్కువ అంటారు. ఎందుకు తక్కువ అంటారు అర్థమైందా? అర్థమవుతుందా లేదా? అంటే అక్కడ ఏముంది? అక్కడ బంగారం ఉంది. అంటే ఇప్పుడు బంగారు గనులు సాధించి పెట్టింది ఏంటో తెలుసా? లోబడి ఉండుట, విధేయత. చదవండి అమ్మ అక్కడే. ఆ దేశపు బంగారము శ్రేష్టమైన, ఆ దేశపు బంగారం ఏమైందంట? శ్రేష్టమైనది. లోబడి ఉన్నట్లు ఏ ఆశీర్వాదాలు ఉన్నాయి కదా? శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అక్కడ ఏముందంటే ఇంకా అక్కడ బోళమును గోమేధికములు దొరుకును. రెండవ నది పేరు అది అవసరం లేదులే, ఇంకా అవసరం లేదు. చూసారా, ఆశీర్వాదం కనపడదే కనపడలేదా హగర్కి? అంటే మనం ఒకవేళ దైవజనుకు లోబడి వారు చెప్పినట్టుగా నడుచుకుంటే మన కోసం దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు దాచిపెట్టి ఉంచాడు. ఈరోజు అనకూడదులే కానీ మీకు రావాల్సింది ఇస్సాకు యొక్క ఆశీర్వాదం, షారా యొక్క ఆశీర్వాదం. మీ అందరికీ తల్లి ఎవరు చెప్పండి? షారా. విశ్వాసులందరికీ తల్లి ఎవరు? షారా. కానీ ఈరోజు అంటున్న మాట ఏంటంటే ఇక్కడ హగర్ యొక్క ఆశీర్వాదం, హగర్ యొక్క గుణాలు, హగర్ యొక్క లోబడి ఉండే తత్వం అందరికీ వచ్చును గాక. తద్వారా దేవుడు మిమ్మల్ని శ్రేష్టమైనటువంటి వస్తువుల చేత మేము నింపును గాక. శ్రేష్టమైన ప్రదేశంలోకి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడు మీకు ఇచ్చును గాక. ఇప్పుడు అందరండి, యెహోవాయే నా స్వాస్థ్యము, యెహోవాయే నా స్వాస్థ్యము. ఈ క్రిస్మస్ దినాన యేసయ్యను మనకు స్వాస్థ్యంగా ఇచ్చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం దాన్ని జరుపుకోబోతున్నాం. 25వ తారీఖు అద్భుతంగా జరగబోతుంది. అందరు ఎంతమంది వస్తున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ కమింగ్? ఎంతమంది? ఇక్కడ వాళ్ళే కాదు, దూర ప్రాంతం వాళ్ళు కూడా వస్తున్నారు. ఆ రోజు రండి. మీకు బిర్యానీ కావాలా లేకపోతే బగారా చికెనా లేకపోతే ఏం కావాలా? భోజనాల గురించి కాదు, అన్నపానీయాల గురించి కాదు, కానీ మనం దేన్ని ఆరాధించడానికి రావాలి? క్రీస్తునారు. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెంబడించిన అవన్నీ మన ఏం చేస్తాయంట? వెంబడిస్తే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్ us స్టాండ్ అప్ అండ్ ప్రే. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఎంతమందికి అర్థమైంది ఈరోజు వర్తమానం? హౌ మెనీ ఆఫ్ అండర్స్టూడ్? ఎంతమందికి నిజంగా అర్థమైంది ఈరోజు? ప్రే ప్రే ప్రే. అందరు చేతులు పైకి లేపండి. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్. మీ చేతులు పైకెత్తి లెట్ us ప్రే అంటూ కూడా అందరు చేతులు ఎత్తి ప్రార్థించాలండి. మీ పరిశుద్ధమైనటువంటి చేతులు ఎత్తి లెట్ us ప్రే అంటూ గాడ్. అందరు దేవుడికి ప్రార్థించండి. ఈ క్రిస్మస్ దినాన తండ్రి నన్ను దీవించండి. ఈ క్రిస్మస్ సీజన్లో నన్ను ఆశీర్వదించండి, దీవించండి. లోబడి ఉండేటువంటి ఆశీర్వాదాలు ఇంత ఘనం ఉంది కాబట్టి నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ఆర్థికంగా హెచ్చించండి. హగరుకున్నటువంటి త్యాగం మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచి ఆశీర్వాదాల చేత మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోబడి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు నాకు, నా కుటుంబానికి కలుగును గాక. లెట్ us ప్రే. అందరూ ప్రార్థించండి. వినయము, భక్తి, లోబడి ఉండుట, విధేయత చూపించుట అనే ఆశీర్వాదాలు, గుణాలు మీకు కలుగును గాక. లెట్ us ప్రే. అయ్యా, ఒక దైవజనుకు లోబడి ఉంటే, ఒక అభిషేక్తునికి లోబడి ఉంటే ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయా? ఈ రోజు నుంచి అబ్రహాం ఆశీర్వాదం నా మీదకి వచ్చును గాక. అబ్రహాంతో అంటున్నాడు, నువ్వు అనేక జనులకు తండ్రి అయితే అక్కడితోటి దేవుడు అంటున్నాడు, నిన్ను కూడా దేవుడు ఒక జనాంగంగా చేశాడు అంటున్నాడు. అబ్రహాములో ఉన్నటువంటి పాలి ఎవరికి వచ్చింది? హగర్కి వచ్చింది. ఈరోజు దైవజనులు పొందుకున్నటువంటి కృపలో దేవుడు మాకు కూడా పాలి దయచేయును గాక. దేవుడు మమ్మల్ని కూడా దీవించును గాక, ఆశీర్వదించును గాక. వారు పొందుకున్నటువంటి కృపలో, వారు పొందుకున్న అభిషేకంలో మాకు కూడా పాలి కలుగును గాక. తద్వారా మేము అన్ని విషయాల్లో దీవించబడదాము గాక. లెట్ us ప్రే. అందరు దేవుడి వైపు చూసి ప్రార్థించండి. మీ చేతులు పైకి ఎత్తాలా? లెట్ us లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్. ఎప్పుడైనా చేసేటప్పుడు మీ చేతులు ఎత్తి ప్రార్థించాలి. ప్రేయర్ రూల్ అది. లెట్ us లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్. మీ చేతులు పైకెత్తి మరి ప్రార్థించండి. మీ హస్తాలు దేవుడు కనపడాలా. లెట్ లార్డ్ బ్లెస్ యు. మీ హస్తాలను దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఏ హస్తం అయితే ఈరోజు దేవుడికి కనబడుతుందో ఆ హస్తంలో ఉన్నటువంటి లేమి, కొరత, ఇబ్బంది అంతా దేవుడు తీసివేయును గాక. దేవుడు సమృద్ధితోటి ఆ హస్తాలను నింపును గాక.
వారి ఈ క్రిస్మస్ ఘనంగా జరుపుకోవడానికి కావాల్సినటువంటి సామాన్లు, సరుకులు, ఆశీర్వాదములు వారి చేతిలో వచ్చి పడును గాక. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించి దేవుడు వాళ్ళని మేలుల చేత తృప్తిపరచమని ప్రార్థిస్తూ నజరేయుడైన సర్వశక్తి కలిగినటువంటి యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ ఆమెను 3 సార్లు చెప్పండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అలాగే నిలబడి ఉండండి. ఆఫరింగ్స్ గురించి మనం ప్రార్థన చేసుకుందాం. లార్డ్ తండ్రి వారు ఇస్తున్నటువంటి అర్పణలు మీరు దీవించి ఆశీర్వదించి ఆ విత్తనాన్ని తండ్రి ఫలింపజేసి బహు సమృద్ధితోటి వారి ఒడిలో వచ్చి పడినట్లుగా చేయమని ప్రార్థిస్తూ సమృద్ధి అయినటువంటి దీవెన, సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదము వారికి దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.